అందరం కూడా మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి దినమందు దేవుని యొక్క వాక్య భాగమును ఒక సమయము మనం ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాలను బలపరిచి మన యొక్క జీవితాలలో విలువ నింపబడులాగున, మన ఆలోచనలను సఫలపరచులాగున, ఏది కూడా మనకు అనుకూలంగా కాకుండా ప్రతిదీ దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం మార్చుకోవడానికి ప్రయాసపడుతూ కొన్ని విషయాలను ఆలోచిద్దాం. దేవుని యొక్క ఉద్దేశమును బట్టి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కొన్నిటిని మనం ఆలోచించినప్పుడు మన జీవితంలో మనం కూడా యేసు ప్రభు వారిని నమ్ముకున్నందుకు గాను, యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడానికి కానీ, కొంత ప్రయాస కలిగి జీవించడానికి కానీ మన బ్రతుకులను మనము బలపరుచుకోవాల్సిన వారమై ఉన్నాము. విశ్వాసము చాలా గొప్పది. విశ్వాసం అనేది చాలా విలువైనది. ధర్మశాస్త్రం కంటే కూడా విశ్వాసం ద్వారా మాత్రమే మన పూర్వీకులు అనేకులు రాజ్యములను స్వతంత్రించుకున్నారు. కావున విశ్వాసము క్రియలతో కూడినదై ఉండినప్పుడు దానికి ఏమంటుంది బైబిల్? విశ్వాసము క్రియలతో కూడినదై ఉండినప్పుడు అది ఏమంటుందంటే దానికి శక్తి ఉంటుంది, అది బలముగా ఉంటుంది. దాని ద్వారా ఎంతో గొప్పగా మనం ముందుకు కొనసాగుతాం. కావున ఈ సమయాన్ని బట్టి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థనలో చాలా మందికి ప్రార్థనకు ఎందుకులే, ఆదివారం పోయాం కదా, శనివారం పోతున్నాం కదా, మరలా ఈరోజు ఏం పోదాంలే అనే ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి. కానీ వాళ్ళకి ఆలోచన ఏంటంటే ప్రార్థన అనేది మృక్కుబడిగా పోతున్నారు అంతే. ఇప్పుడు మరి మీరు అనుకోవచ్చు, ఎందుకయ్యా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేస్తున్నారంటే, ఉపవాస ప్రార్థనలో మన జీవితాల్లో మనకు బలం వస్తుంది. చాలా మంది జీవితాలు బలపడతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడినాడు, ఇదిగో ఉపవాస ప్రార్థన వల్ల తప్ప మరి దేని వలనైనను ఎలాంటిది పోదు. ఒక కుమారునికి అపవిత్రాత్మ పట్టిన తర్వాత వాళ్ళు ఆ కుమారుణ్ణి ఆ యొక్క శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళని దానిని పోగొట్టలేనప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నప్పుడు, అయ్యా మేమెందుకు దీనిని చేయలేకపోయామంటే ప్రార్థన వల్లే కానీ మరి దేని వలనైనను ఇలాంటివి జరగవు అన్నట్టు మాట్లాడారు. అయితే ఈరోజు మనలో అంటే క్రైస్తవులలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు ఏంటంటే, ప్రార్థన అనేది బాగానే ఉంది కానీ ప్రార్థనలో ఉన్నటువంటి పరమార్థం అనేది మనకు తెలుస్తూనే ఉంది. కానీ దేవుడు చెప్పినట్టుగా నిజంగా నమ్మాలా నమ్మకూడదా, నమ్మితే మనకేమన్నా జరుగుద్దా అనేది చాలా డౌట్ఫుల్, అంటే చాలా అనుమానముతో కూడినదై ఉన్నది. అనుమానముతో కూడినది. అనుమానం అంటే అనుమానం అంటే అనుమానము అది అనుమానముతో కూడినదై ఈరోజు క్రైస్తవ జీవితము సాగిస్తున్నాం మనం. అంటే నేను మనమని ఎందుకు అన్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి నేనైనా కూర్చున్న మీరైనా దేవుడిని పూర్తిగా నమ్మటానికి మనము ఆస్కారం చూపి పూర్తిగా నమ్మము. ఎందుకు నమ్మమంటే నమ్మంత కూడా మన కాడ భక్తి ఉండకపోవచ్చు. నమ్మటం అనేది ఎక్కడుందంటే కొంచెమే. పూర్తిగా నమ్మమని మనకు బైబిల్ చెప్తుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. మనందరం చదువుకున్న మాట, చాలాసార్లు చదువుకున్నాం. కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినట్టుగా మనం కూడా దేవుని నమ్మితే మనకు నీతి అని మనకు తెలుసు. వాక్యం మీకు చాలాసార్లు చెప్పాను. అయితే ఇక్కడ మీకు నేను తెలియజేసేది ఏంటంటే, అనుమానం అనేది ఉండకూడదు. అనుమానం ఎందుకు వస్తుందంటే పూర్తిగా నమ్మకం లేనప్పుడు. అసలు దేని విషయంలో అనుమానం వస్తుంది మనకు? మీకు అందరికీ మనందరికీ తెలిసింది ఏంటంటే, భార్య భర్తల మధ్య అనుమానాలు కానీ, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య అనుమానాలు కానీ ఏంటో తెలుసు. అసలు దేవునికి మనుషులకు మధ్య అనుమానం అనేది ఒక దాని దగ్గర వస్తుంది. అంటే పరిపూర్ణమైన విశ్వాసము లేకపోవటము.
యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతుంటాడు, ఒక విషయం చెప్తుంటాడు. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. అంటే పూర్ణము అనేది అనుమానము లేనిది, సంపూర్ణం అంటారు. కాబట్టి అనుమానము అనేటువంటిది ఈరోజు అందరిలో ఉన్నది. లేకపోతే ఈరోజు చెప్పేటట్టు మనం చేస్తాం, లేకపోతే ఉన్నది కాబట్టి చేయలేకపోతున్నాం. ఏమి చెప్పుకుంటామో అనేది పక్కన పెడితే అనుమానం అనేది ఈరోజు ఎవరిలో లేదు. వాళ్ళు గొప్పవాళ్ళు 40 నిమిషాలు చెప్పినా, గంట చెప్పినా, గంట 10 నిమిషాలు చెప్తున్నా, అంత టైం చెప్తా తెలియదు. కానీ అనుమానం నాలో లేదు అని అనుకున్నారా, వాళ్ళు తండ్రిలే. వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయినా పడలేకపోతారు హ్యాపీగా. అనుమానం ఉన్నది అని అనుకున్నామా, ఇంకా కొంచెం సరి చేసుకోవాల్సి ఉన్నాయి. అసలు దేని విషయం అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటల నుంచి మనం మాట్లాడతాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 29-30 వచనాలను జాగ్రత్తగా చదువుదాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 29-30 వచనాలు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్త ఆలోచించండి. పరిశుద్ధాత్మ అనేటువంటి దాని గురించి మనం తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడేటువంటి మాట గురించి కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు వారు ఎవరిని చూసి మాట్లాడుతున్నాడు ఈ మాట? యేసు ప్రభు వారు ఎవరిని చూసి ఈ మాట మాట్లాడుతున్నాడు? శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు యేసు ప్రభు శిష్యులు? 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళకి కేరే పండేది పాపం. యేసు ప్రభుతోనే ఉండటము, యేసు ప్రభుతోనే తింటము, యేసు ప్రభుతోనే పడుకోవటము, యేసు ప్రభు ఎక్కడ పోతే అక్కడ పోవటము, యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో ఏమని మాట్లాడుతున్నారంటే, మీలో ఎవరికైనా వేటి గురించి అయినా డౌట్లు ఉన్నాయా అన్నారు. మాకు ఏ డౌట్ లేదు ప్రభు అన్నారు అందరు. ఎందుకంటే డౌట్ ఊరికి లేదు, అన్నీ మాకు సమృద్ధిగా ఉంటే మాకేమి డౌట్, మాకేం అసలు అనుమానపడాల్సిన అవసరం ఏముంది, మాకేమీ లేదు అన్నారు. అయితే యేసు ప్రభు ఏమంటున్నారంటే, ఇక్కడ మాట్లాడితే మీరు ఏటి గురించైనా ఒకవేళ అనుమానపడతారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు ప్రాముఖ్యమైన వాటి గురించి అనుమానపడతారు. ఏంటి అంటే ఇక్కడ ఆయన 2 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. అంటే మానవ జీవితంలో సాధారణంగా మనిషికి వచ్చేటువంటిది ఇదే. ఇంకా దీని గురించి తప్పితే దేని గురించి ఊరికి లేదు. ఇక ఉన్నాయంటే వాడి గురించి పక్కన పెట్టండి, ఈ రెండింటి గురించి తప్పితే దేని గురించి లేదు. ఏమంటున్నారంటే, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఎవరి పరలోకపు తండ్రికి? ఎవరైతే అనుమానం లేకుండా ఉంటున్నారో వాళ్ళ పరలోకపు తండ్రికి. ఎందుకంటే పిల్లవాడు తండ్రికి పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పిల్లవాడు చిన్న వయసులో ఉన్నాడు అనుకోండి, ఒక 5-10 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులో ఉన్నాడు అనుకోండి, వాడు సాయంకాల సమయమున తండ్రి పక్కన కూర్చొని తండ్రితో మాట్లాడుతూ ఇలాగా తలబట్టుకొని ఆలోచిస్తూ ఉంటే, ఏందిరా నీకేందిరా బాగలేదు, ఏంది దిగులేదంటే, ఏం లేదు నాన్న, ఇదిగో
రేపు బియ్యం అయిపోతున్నాయి, కందిపప్పు అయిపోతున్నాయి, చింతపండు అయిపోతుంది. రేపు పొద్దున మనం ఏం తినాలి, ఏం చేయాలి, రేపు పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజీలు భోజనం పెడతారు అని వాళ్ళ నాన్నతో చెప్పినప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడు, రే నీకేంటి, నీకు ఎంత పని లేదు, నేను బతికినంత కాలం నువ్వు దేని గురించి ఆలోచించద్దు. నువ్వు దేని గురించి ఆలోచించాలి, నీ చదువు గురించి ఆలోచించు నాయన. నీకు ఎప్పుడు ఫీజు కట్టాలి, నీకు ఎప్పుడు బట్టలు కావాలి, నీకు ఎప్పుడు అన్నం కావాలి, నీకు ఎప్పుడు ఏం కావాలో. నేను బతికున్నానా, నేను చచ్చిపోయాను అనుకున్నావు. అప్పుడే నేను చచ్చిపోతే నువ్వు దిగులు పడాలి. నేను బతికా కదా, నేను బతికాను కాబట్టి నేను కడుపు మార్చుకొనైనా నీకు పెడతానుగా. రేపు ఉదయము బియ్యం లేనిది నాకు తెలుస్తుంది, రేపు ఉదయము కందిపప్పు లేనిది నాకు తెలుసు, రేపు ఉదయము ఇంట్లోకి ఏ వస్తువులు లేనిది నాకు తెలుసు, నీకు వస్త్రాలు ఉన్నాయో లేవో నాకు తెలుసు. నేను బతికుండగా నువ్వు ఏడు గురించి ఆలోచిస్తే అర్థం ఏమిటి చెప్పండి? ఒకవేళ ఆలోచిస్తున్నాడంటే అర్థం ఏమిటి? తండ్రి తేలేనోడు, రెండోది తండ్రి ఇవ్వలేనోడు, మూడోది తండ్రి లేనోడు. అంటే తండ్రి చచ్చిపోయినోడే దాని గురించి ఆలోచిస్తారు. ఇంకా ఎవరికి కూడా ఈ ఆలోచన ఉండదు. చాలా మంది అంటారు, అసలు నీకేం తెలియ ఉంటుందంటే, నాకేం దిగులు, ఉదయాన్నే లేవగానే బెడ్ కాఫీ పంపిస్తుంది మమ్మీ. పాలు ఎక్కడి నుంచి వస్తానే వాడికి తెలుసా? పాలు ఎక్కడి నుంచి వస్తానే వాడికి తెలియదు. తర్వాత బ్రష్ పేస్ట్ చేరిపోతున్నాయి, ఎక్కడి నుంచి వస్తానే వాడికి తెలుసా? తెలియదు. వెంటనే అయిపోగానే వెంటనే స్నానం చేసిన తర్వాత ఏ బట్టలు కావాలో ఆ బట్టలు రెడీగా అక్కడ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చిన వాడికి తెలుసా? తెలియదు. తర్వాత క్యారేజీ రెడీ చేస్తుంది, టిఫిన్ పెట్టుద్ది. ఆ టిఫిన్ లో ఇది తిను, ఇది తీసుకెళ్ళమని చెప్పుద్ది. వెళ్ళేటప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా చదువుకొని రా. ఇప్పుడు ఏమంటాడంటే, నాకు అన్ని సహజంగా అన్ని నాకు సమకూరుతున్నాయంటే నాకు దిగులు లేదు, నాకు ఏ యొక్క చింత లేదు. ఎందుకు లేదు? అన్నీ జరిగించేటువంటి నా తండ్రి, అది బాక్స్ అన్నీ జరిగించేటువంటి నా తండ్రి నాకున్నాడు. ఇప్పుడు నా తండ్రి నాకున్నప్పుడు నేను వీటి గురించి దిగులు పడాలా? ఇప్పుడు నేను దిగులు పడాల్సిన పని లేదు కదా. అందుకని తండ్రి ఏం చెప్తారు తెలుసా? మీరు కూడా మీ పిల్లల్ని కూర్చోబెట్టుకున్నప్పుడు ఏమంటారు తెలుసా? అమ్మా ఇదిగో మీరు స్కూల్కి వెళ్తున్నారా, మీరు ఫీజు గురించి కానీ, లేకపోతే బుక్స్ గురించి కానీ, లేకపోతే ఏదైనా డబ్బుల గురించి కానీ అసలు నువ్వు దిగులు పడద్దు. కడుపు నిండా తిని బాగా చదువుకో, బాగా తిని బాగా చదువుకో. నీకు ఏది అవసరమో నేను చూసుకుంటాను. నేను చూసుకోలేకపోతే నేను నిన్ను అక్కడ చదివించేవాడిని కాదుగా. నేను చూసుకోలేకపోతే నేను బడికి పంపించేవాడిని కాదుగా. నిన్ను బడికి పంపిస్తున్నానంటే అన్నీ నేను చూసుకుంటున్నాననేగా. కాబట్టి అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, తండ్రి ఉన్నాడు కాబట్టి పిల్లవాడికి ఏముండదు, దిగులు ఉండదు. అనుమానం ఉంటుందా? రేపు పొద్దున బియ్యం ఉండదనే డౌట్ ఉంటుంది వాడికి? ఉండదు. కాబట్టి ఎందుకు తెలుసా? తండ్రే సమస్తము చూసుకునేవాడు. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అని మీరు విచారింపకుడి, విచారపడొద్దు. ఎందుకు పడొద్దు అంటున్నాడంటే, అక్కడ అదే రేపు ఏమన్నా తెలుసా? ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు. ఈ లోకంలో ఉన్న జనులు అంటే మనం ఈ లోకపు జనులు కాదా? ఇప్పుడు ఆలోచించాలి, మనం ఈ లోకపు జనులు కాదా? అవునా కాదక్క? కాదా? ఓకే, జాగ్రత్త. ఈ లోకపు జనులు వీటి గురించి ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు తర్వాత అమ్మా? మీరైతే కాదు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీకు తండ్రి ఉన్నాడు. ఎవరున్నారు? మీకు తండ్రి ఉన్నాడు కనుక ఆయనకు తెలుసు. ఈ లోకపు జనులకు ఇది గురించి ఆలోచన, కానీ మీరు మాత్రము దేని గురించి ఆలోచించాలంట? దేని గురించి? మీకు ఏట గురించి మీకు అనుమానాలు వద్దు. ఎందుకంటే మీకు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. తండ్రి లేని పిల్లలు బాధపడాలి దాని గురించి. తండ్రి ఉన్నోళ్ళు బాధపడితే ఏమంటారు తెలుసా?
తండ్రి ఉన్నవాడు బాధపడవచ్చా? తండ్రి లేని పిల్లలు బాధపడాలి. ఇదిగో మీకు తండ్రి ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. మీ ఆత్మలకు తండ్రి ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, బాగా వినండి. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించాలని వీటి గురించి మీకు చింత వద్దు. ఇప్పుడు చింత పడుతుంటాము చాలా మందిని. ప్రతి ఒక్కరు చూస్తే కొంతమంది జీవితాల్లో అనుమానాలు, కొంతమంది జీవితాల్లో లేనిపోయినటువంటి సమస్యలు వస్తున్నాయి. ఏంటంటే వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు తెలుసా, ఇదిగో నేను రేపు ఏమి తినాలి. ఇప్పుడు తినటానికి నీకు దేవుడు ఇవ్వలేదా? బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆకాశ పక్షులు చూడుము. చూడమ్మా, ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్త 26వ అధ్యాయము. జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చదవమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయము వచ్చినమ్మా 26 చెప్పండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? పిల్లలైన మీకు పెట్టకుండా ఆయన వేరే వాళ్ళకి పెడతాడా? పెట్టడు. కానీ బాగా గురించి ఆలోచించండి. ఒక ఇంట్లో ఒక తండ్రికి కుమారులు ఉన్నారనుకోండి, ఆయన ఇంట్లో ఆహారం తయారు చేసిన తర్వాత ఇంటికాడ కాపలా ఉండే కుక్కకే పెట్టినోడు పిల్లలే పెట్టడా? బాగా గమనించండి. కుక్కలకే పెట్టేవాడు పిల్లలకి పెట్టడా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అదే విధముగా వాటికి ఎప్పుడు ఏమి కావాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఏ టైంలో ఏది కావాలో అది ఇచ్చేది మీ పరలోకపు తండ్రియే. అది అనుగ్రహించేది మీ పరలోకపు తండ్రియే. మీ పరలోకపు తండ్రికి తెలుసు వాటికి ఏమి ఇవ్వాలో, ఎంత పెట్టాలో, ఎంత ఇవ్వాలోనని. కాబట్టి అవి ఏం చేస్తారో తెలుసా, సైబీరియా నుంచి కొన్ని వేల రకాలైనటువంటి జాతి పక్షులు అవి వలస వస్తుంటాయి. ఈ యొక్క మన యొక్క తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రాంతానికి అవన్నీ కూడా వలస వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కనీసము 5-6 నెలలు పడుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక జూన్ జూలై మాసం అనుకుంటాను, ఆ మాసంలో చాలా మంది వెళ్ళి వాటిని సందర్శించడానికి వెళ్తారు. అనేక రకాలైన జాతులు పక్షులు, ఇది లేదు అది ఉంది అనకుండా అన్ని వచ్చి అక్కడ కొద్ది రోజుల నుండి వెళ్ళిపోతాయి. కాబట్టి అవి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కనీసం 5-6 నెలలు పడుతున్నప్పుడు అవి అక్కడ రెడీ అయ్యి అవి ప్రయాణం సిద్ధమైనప్పుడు అవి ఏం ఆలోచిస్తాయి తెలుసా, నేను ప్రయాణానికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు కనీసము 5-6 నెలలు పట్టుద్ది. కావటానికి బియ్యం కానీ, వేసుకోవటానికి బట్టలు కానీ ఇవన్నీ అవసరమని అవి ఎక్కడైనా ఏదైనా ఒక లగేజ్ బాక్స్ రెడీ చేసుకొని వస్తాయా? మరి ఏం చేస్తాయి, అక్కడ ఎక్కుతాయి. ఆకలి కాగానే అక్కడ నుంచి ఏమనుకుంటారు తెలుసా, ప్రభువా ఆకలి అవుతుంది, ఏమి తినాలని అక్కడ నుంచి భూమి మీదకి రాగానే దానికి సంబంధించినటువంటి ఏ చిన్నదో పురుగో లేకపోతే చెదులో లేకపోతే ఏ గింజలో అక్కడ ఉంటాయి, అక్కడ తినేస్తాయి. మళ్ళీ అక్కడ నుంచి ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత ప్రభువా ఆకలేస్తుంది అనగానే అక్కడ దగ్గరనే ఏ అడవిలో కాయో పండో ఏదో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవన్నీ తింటాయి. మరలా అక్కడ నుంచి ప్రయాణం సాగుకుంటూ వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, ఇది ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, తండ్రి ఇస్తాడు, నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అవసరానికి మించి ప్రయాసపడుతున్నాం. అర్థమైందా? అవసరానికి మించి ఏం తెలుసా, ఏమి తినాలి, ఒక పూట తినడానికి అంత ఆహారం ఉంటే సరిపోదుగా, అంత ఆహారం సరిపోదు కదా. అది సంగట కానీ లేకపోతే
ఏదైనా ఒక రకమైనటువంటి ఏదైనా కానీ అది అంతైతే సరిపోద్దిగా. కానీ మనకేం కావాలి? అది ఒకటి కాదు, దానికి 4 రకాలు కావాలి. ఉదయాన్నే టిఫిన్ కావాలి, దాంట్లోకి బజ్జీలు కావాలి, దాంట్లోకి అది కావాలి, ఈ కావాలి, ఇన్ని రకాలు కావాలి. కాబట్టి ఆకలి తీరటానికి Bluetooth mode. కాబట్టి మన మనుషులమైనటువంటి మనము ఏ పూట ఎంత తింటే అంత అవసరం మనకు దేవుడు ఇస్తాడు, అంత మనం చీప్గా చేయడు. కానీ మనం ఏం చేస్తామంటే అతి మించి ఎలా ఉంటామంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన పరిస్థితులు బట్టి చూసినప్పుడు ఉదయాన్నే ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం తెలుసా? మన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని ఉదయకాలానికి దాచిపెట్టుకొని మనకి ఇచ్చినటువంటి పాలు కానీ పెరుగు కానీ లేకపోతే మజ్జిగ కానీ లేకపోతే కొల్లీలు కానీ పోసుకొని వాటిలో తినేస్తే కడుపు నిండిపోద్ది. కానీ ఇప్పుడు అలా కాదు, ఎప్పటికప్పుడు రెడీ చేసుకోవాలండి. ఒకప్పుడు అడవిలో ఉన్నటువంటి కట్టె పొలాలు తెచ్చుకొని నీ ఆహారాన్ని వండుకుంటే నీకేం ఖర్చు లేదు కాదు, ఉండేదక్క అసలు ఖర్చే లేదు, నీకు కష్టమే. కానీ ఈ రోజు ఏం చేస్తున్నాం తెలుసా? ఎవరు వండుతారు ఎండకు? ఎవరు వండుతారు అంత కష్టపడి, ఎవరికి అంత శ్రమపడి? ఓరకని ఈ రోజు నువ్వు బయటికి పోయి గ్యాస్ కొనాలంటే 1200 రూపాయలు అవుతుంది. 1200 రూపాయలు నువ్వు గ్యాస్ కొని వాటిని తీసుకొచ్చి లోపల అరేంజ్ చేయాలంటే ఓరక గ్యాస్ అంటే అడిగితే కుదురుద్దా? దానికి ఒక వంట రూమ్ కావాలి, దానికి మళ్ళీ ఒక డిజైన్ కావాలి, ఆ రూమ్ లో మళ్ళీ అవలలు కావాలి, దాంట్లో అన్ని గిన్నెలు, పప్పు గిన్నెలు, ఈ గిన్నెలు ఇవన్నీ కావాలి. మళ్ళీ అవి వండటానికి కూడా ఈ పాత్రలు పనికిరావు, అవి స్పెషల్ పాత్రలు కావాలి. ఎంత నీవే ఎక్కువ చేసుకున్నావు కాబట్టి నీకు తృప్తి లేదు, నీకు నువ్వే ఎక్కువ చేసుకుంటున్నావు. దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని పోషించడానికి నేను అన్ని ఇచ్చాను, కానీ మీరు అతి మించిపోయారు. నీకు ఏమి కావాలో నాకు తెలుసు. కడుపు నిండటానికి, ఆకలి తీరటానికి అన్నం సరిపోద్ది, అంతేనక్క. కానీ ఇప్పుడు ఆకలి తీరటానికి తింటారా? ఆకలి తీరటానికి తినేది, కడుపు నిండటానికి తింటాను. ఆకలి తీరటం వేరు, కడుపు నిండటం వేరు. మీకు చాలా మందికి అర్థం కాదు ఇది. కడుపు నిండటం ఏంటి, ఆకలి తీరటం ఏంటంటే, కడుపు నిండటం అంటే ఆకలి అయినప్పుడు అంత అన్నం తింటే అదే బంగారం. కానీ కడుపు నిండటం అంటే ఎంత తిన్నా తృప్తి ఉండదు. పొద్దున్నే పాపం ఏం చేస్తారు తెలుసా? ఇదిగో పచ్చడి చేశాను, అన్నం పెట్టానంటే రోజు పచ్చడి తింటారు. ఒక పూట నాకు టిఫిన్ చేయొచ్చుగా. ఇప్పుడు టిఫిన్ చేయాలంటే నీకు డబ్బులు కావాలి, అవునా? టిఫిన్ చేయాలంటే నోట్ వస్తుందా? రాదు, నువ్వు డబ్బులు కావాలి. దాని కొరకు నువ్వేం చేయాలి? కష్టపడాలి. కష్టపడినవన్నీ కొరకు ఏం చేయాలి? దాని కొరకే నువ్వు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఏదో టిఫిన్ చేసుకున్నారు అనుకోండి, ఒక దోశ చేసుకుంటే మంచిది, పర్లా. ఆ దోశలకు మళ్ళీ ఏం కావాలి? ఎగ్ ఒకటి కావాలి, లేకపోతే ఉప్మా కావాలి. ఉప్మాలోకి మళ్ళా జీడిపప్పు కావాలి, దానికి సరిపోయినట్టు మళ్ళా పక్కన ఇంకొకటి కావాలి. ఇన్ని రకాల తిండి దేనికి తింటున్నాం? ఇన్ని రకాల తిండులు దేనికి తింటున్నారు? ఆకలి తీరటానికి కాదు, తిండి బోతులుగా తయారయ్యారు. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఏమంటున్నారు తెలుసా? తిండి బోతులను, త్రాగుబోతులను ఏమవుతారంట? దరిద్రులు. దేవుడికి తెలిసినది ఆకలి తీర్చడము. ఆ పక్షులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు పక్షులకి ఏ ఆకలి తీర్చాలో తెలుసు. అక్కడ వాళ్ళగానే అక్కడ ఏదో చెత్త చెదులో ఉంటుంది, అవి తింటే ఆకలి తిరుగుతుంది, ప్రయాణం సాగుతుంది. కానీ ఏమనుకుంటాయి? ఏది నేను ఈరోజు చెత్త తిన్ను, ఈ పురుగులు తిన్ను, ఈ కాయ తిన్ను, ఈ రోజు నాకు మంచి వట్టమేం కావాలంటే అడవులలో వట్టమేం మొదలుతారు. అడవులలో వట్టమేం అన్నిపోతాయి. అలా వట్టమేం కావాలంటే నువ్వు అడవులలో ఒక అడిగిపోవాలి, ఎల్లలో పోవాలి. ఎల్లలో పోయి నువ్వు ఆ యొక్క వాతావరణం పెరుగుతుంటే చూద్దంట కాలం. కాబట్టి దేవుడు మనిషికి ఏది చేయాలో తెలుసు, కానీ మనమే ఏం చేస్తున్నాం తెలుసా? అతి ఆశ. నెలకు 20,000, 30,000, 40,000, 50,000 జీతాలు వస్తున్నా ఏంటంటే మరలా వచ్చే రోజు డబ్బులు రూపాయి లేదు. ఇంటిగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఒక 5,000 పంపించచ్చుగా, ఈ నెలలో ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఏమంత ఎక్కువ ఖర్చులు నీకు? అంతకేంటి
నీ జీవితాన్ని నువ్వు ఎంత లెవెల్ వేసుకుంటున్నావు, ఎంత వేసుకుంటున్నావు? కేవలము ఈ శరీరం కోసమే, ఈ యొక్క శరీర సంబంధమైన వాటి కోసమే ఎంత ప్రయాసపడుతున్నాం చూడండి, ఎంత ఆలోచించే వాళ్ళు ఉన్నాం చూడండి. బాగా గమనించి ఆలోచిస్తే ఏమి తినాలో దేవుడు ఇస్తాడు. దేవుడికి తెలుసు నీ పిల్లవాడికి ఏ క్యారేజ్ పెట్టాలో నీకు తెలుసు. వాడు చెప్పిందని పెట్టాలని నీ వల్ల అవుతా? ఎందుకు కాదు? ప్రాణం పెట్టేలా కట్టగలరు, కానీ రోజు ఈ తింటే నువ్వు పనికిరావురా అని భయం. అంతే కదా? స్కూల్కి పోయేవాడికి 2 ఇడ్లీ కట్టి లేదా ఒక దోశ కట్టి పంపిస్తే ఉదయాన్నే తింటే పర్లా, వాడికి అమ్మ నాకు ఆకలిస్తుందని చెప్పి 5-6 ఎగ్గు దోశలు పెట్టిననుకో స్కూల్లో పోయి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు తెలుసా? పోతాడు, ఆ టేబుల్ మీద పెట్టుకొని నిద్రపోతాడు. ఎందుకంటే తిన్నాడు, ఎక్కువ తింటే శరీరం ఆనగించుకోలేక నిద్ర పట్టింది. ఆడు చెప్పింది ఏమర్థమవుతుంది? వాడు చెప్పింది ఏమర్థమవుతుంది? ఇక్కడ బాగా గమనించండి. దేవుడికి నీకేం కావాలో తెలుసు, తెలియదని చెప్పండి, నీకు ఇస్తాడు. కానీ నీకు అనుమానం. ఏమనుమానం అంటే నువ్వు కోరింది నీకు దక్కాలి. అందుకంటున్నాడు, ఇదిగో ఈ లోకపు జనులు చదివాము, ఈ లోకపు జనులు వీటిని వెతుకుతారు. వేటిని? ఏటిని వెతుకుతారు లోకపు జనులు? ఆహారం వెతుకరు. ఆహారం కావాలి పాపం, అవి మనము తెచ్చుగా మాకు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అతి రేంజ్ మారుతుంది. వాళ్ళు ఎవరో ఏం చేస్తారంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇదిగో వీళ్ళు అన్నం అనడానికి రోజు చట్టాలను తెలియని చేస్తారు తెలుసా? అదేదో కింద రాగి వచ్చింది, అది వచ్చింది కాబట్టి దాని మీద ఉండితే అన్నం అసలు చిమిడిపోదంట, అది కావాలంటారు. ఇది కొనుక్కుంటే నీకేమో 200 రూపాయలు, అది కొంటేనేమో 2000 రూపాయలు. వాళ్ళందరికీ ఇది ఉన్నది, నాకు కావాలి. ఇదిగో ఈ మధ్యకాలంలో మనం పనులు చేసుకుంటా అన్నం వండలేకపోతున్నాం, కుక్కర్ కొనుక్కుందాం, ఒకటి కరెంట్ స్విచ్ అయితే వెలిగిపోతాం. ఇదేమో నీకు 50 రూపాయలు, అదేమో 2500 రూపాయలు. అతి 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 అతిగా నువ్వు ఆశపడి నీకు నువ్వే పాడు చేసుకుంటున్నావు, కానీ దేవుడు నీకు పెట్టలేనాడు కాదు. మనకు చాలా మంది అనే తెలుసా? దేవుడు పోషిస్తాడంటే దేవుడు పోషించేవాడు, ఆయన పోషిస్తున్నాడు కాబట్టి భూమి మీద సమస్తము బతుకుతున్నాయి. జంతువులు బతుకుతున్నాయి, ఆకాశ పక్షులు బతుకుతున్నాయి, చతుష్పాదాలు బతుకుతున్నాయి, ప్రాగ్య పురుగులు బతుకుతున్నాయి. మీరు అనుకోవచ్చు పక్షులకైతే మేము గింజలేస్తున్నామని, పులులకు సింహాలకు ఏమైనా నిలిపిపోగలుగుతున్నారు వీళ్ళు. ఏనుగులకు లేకపోతే అడుగులో తిరిగే నక్కలకి ఏమైనా పోగలుగుతున్నారా? వాటికి ఎప్పుడు ఏ ఆహారం కావాలో దేవుడే రెడీ చేసిస్తాడు అనుకో. మనం అనుకుంటాం ఈ ఎలా బతుకుతుందంటే దేవుడు ఇస్తాడు అనుకో, ఏది ఎప్పుడు ఎలా కావాలో. ఇప్పుడు వీళ్ళకేం తెలుసా? అతిగా ఎలాగంటే బైబిల్ కాకుండా మీకు గమనిస్తున్నాను, బాగా గమనించి ఆలోచించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా. ఏమాట్లాడుతున్నాడు కదా? ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. కలిగిన వాటితో తృప్తి ఉంటదమ్మా? కలిగిన దానితో తృప్తి ఉంటదా? ఇదిగో ఆకాశ పక్షులు చూడు, వ్యక్తమో పోయమన్నావు కదా, వాటికి పెట్టినట్టే మనకు చెప్తాడు దేవుడు. వాటికి ఇచ్చినట్టే మనకే ఇస్తాడు. మనకేమి ఈయనని చెప్పట్లా. నువ్వు దేవుడు ఏం చెప్పాడు? భూమి మీద మనుషులు పాపం చేశాడు కాబట్టి పాపం వల్ల శాపం వచ్చింది కాబట్టి ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఈ యొక్క ఏదోని వనంలో ఉన్న ఆహార పదార్థం చెట్లలో ఉన్న కాయలన్నీ తినమన్నారు. ఎప్పుడైతే పాపం చేశారో బయటికి పోయి నువ్వే కష్టపడి తినమన్నాడు. ఆయనకి ఇష్టమైన వారికి ఆయన పోషించాలనుకుంటున్నావా? ఈ లోకపు జనులు ఆలోచించినట్టుగా మనం ఏం చేయకూడదంట, కానీ వాళ్ళకంటే ఎక్కువ ఆలోచన మనది.
మనం దేవుడి బిడ్డలం కాదు. నేను చెప్తున్నాను, అనుమానం అంటే ఇదే. ఏం తెలుసా, ఇది లేదే నిజంగా దేవుడాను నాకు 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 తండ్రి అయినావు కదా, అందరికీ ఉన్నాయి, నాకెందుకు లేదు? ఆయనకు నీకు ఇయ్యాలని లాగా తెలుసు. ఇదిగో ఈ కుక్కర్ ఇస్తే, కుక్కర్లలో పోతుంటే అన్నం తినడం వల్ల నీకు గ్యాస్ స్ట్రోక్ వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్లో పడితే నీకు ఇచ్చిన ఆయుష్ తగ్గిపోద్ది. తగ్గిపోయిన ఆయుష్ నన్నేం చేయమంటావు? నిన్ను నిండు నీరేళ్ళు బతికేయాలని నేను మంచిగా నీకు అన్ని ఇస్తుంటే నీ సొంత పెత్తనాలతో నువ్వు పాడైపోతావు. నీ సొంత పెత్తనాలు, నాయి కాదు ఇది. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో బాగుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, తొందరగా తిన్నాము. 3వ అధ్యాయము తీసారా? 5వ వచనం జాగ్రత్త చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. దేన్ని ఆధారం చేసుకోవద్దంట? నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఈరోజు అందరికీ సొంత బుద్ధి. దేవుడి మీద ఆధారపడేవాళ్ళు రామా? దేవుడి మీద ఎవరైనా ఆధారపడేవాడు ఉన్నాడా? దేవుడి మీద ఆధారపడ్డు నెలకు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా 25 రోజుల తర్వాత మళ్ళా శాలరీస్ కోసం ఎదురు చూస్తారు జనాలు. ఇంకా జీతం పడలేదే, 1,00,000 రూపాయలు కూడా సరిపోవట్లేదా? ఇక్కడ బతికే వాడికి నెలకు 500, 1000 రూపాయలు సరిపోతుంటాయి, నీకెందుకు 1,00,000 రూపాయలు సరిపోవట్లా? వాడి జీవితం వేరు, నీ లైఫ్ వేరు. అక్కడ ఉన్నోడికి నెల వచ్చాక 2,000 వాడి జీవితం అంతా అయిపోతుంది, నీకెందుకు 10,000 కూడా చాలట్లా? ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? తిండి కొరకు. దేని కొరకు? తిండి కొరకు. ఎలాంటి తిండి కొరకు? ఏ తిండి కావాలి? బతికే తిండి కాదు కావాల్సింది, అనుభవించే తిండి కావాల్సింది. బ్రతకడం కోసం తినట్లా, తినటం కోసమే. ఏంటంటే వారానికి నెలకు 1 రోజు మటన్ చికెన్ తింటే ఆరోగ్యం తృప్తిగా ఉంటుంది. రోజు తింటే హార్ట్ స్టాక్, గుండె పోటు. ఎందుకు అవుతుందంటే శరీరంలో కొవ్వు ఎక్కువైపోయి నరాలలో సక్రంగా జరగాల్సిన రక్త ప్రసరణ జరగకుండా ఆ పైపుల మధ్యలో ఈ కొవ్వు అడ్డపట్టడం వల్ల రక్తం పైకి పోవడం వల్ల స్ట్రోక్ వచ్చిందంటారు. స్ట్రోక్ అంటే ఏంటి తెలుసా? ఎక్కువ తినటం వల్ల, కొవ్వు పెరగటం వల్ల స్ట్రోకులు వస్తున్నాయి. దేవుడు ఏది ఇయ్యాలో నీకు తెలుసు కదా, ఎప్పుడు ఏ మాంసం ఇయ్యాలో తెలుసు కదా, ఎప్పుడు ఏ కాయగూరలు ఇయ్యాలో తెలుసు కదా, ఎప్పుడు ఏ పప్పు దినుసు ఇయ్యాలో తెలుసు కదా, అన్ని రకాలు పెట్టాడు కదా. అన్ని కలిసి తిన్నది. ఏ టైంలో ఏది తింటే నీకు బాగుంటుందో నాకు తెలుసు. ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణిస్తున్నప్పుడు మన్నాను కురిపించారు. దేవుడికి తెలుసు మన్నా తింటే అలా ఆరోగ్యంగా ఉంటారని. కానీ కొంత దూరం వచ్చిన తర్వాత ఏం చేశారు? మాంసం కావాలన్నారు. నీకు మాంసం నేను ఎందుకు పెట్టకూడదు తెలుసా? నాకు తెలుసు నేను మాంసం కావట్లేదు, కానీ నీకు పెట్టకూడదు అనుకున్నాను. మాంసం తిన్నారు. శరీరంలో కొంచెము కొవ్వు పెరిగింది, కోరికలు పెరిగాయి. కోరికలు పెరిగిన తర్వాత దేనికి రెడీ అయిపోయినారు? పాపం చేయడానికి రెడీ అయిపోయారు. నాకు తెలియదు మీకు పెట్టాలో లేదో, మాకు తెలియదు, మాకు తెలుసు. కానీ మీరేం చేస్తున్నారు? ఎక్కువగా ఎందుకోసం? దేనికోసం? దేవుడు మిమ్మల్ని పోషించగలడు. కానీ ఇప్పుడు జనములు ఏం చేస్తున్నారు తెలుసా? స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. ఆహారం నీకు ఏది కావాలో ఆయనకు తెలియదా? కానీ ఇప్పుడు ఆహారాన్ని కాకుండా నీకు ఇష్టం వచ్చిన ఆహారం కోసం నువ్వు ఇప్పుడు ప్రయాసపడుతున్నావు. దేవుడి ఆహారం కావాల్సిన జనాలకి నీకు నచ్చిన ఆహారము. ఎలాగంటే బైబిల్ గ్రంథంలోకి మనకు వెళ్దాం. బైబిల్ గ్రంథంలోకి వద్దాం. మంచి మాట చెప్తాను, బాగా గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. జాగ్రత్తగా తీయండి. 12వ అధ్యాయం తీసారమ్మా? 16వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏశావు. ఏశావు ఎవరో తెలుసా అమ్మా? ఏశావు ఎవరో తెలుసా? యాకోబు యొక్క సహోదరుడు అన్న. ఇప్పుడు యాకోబు ఏశావు ఎవరు?
ఇస్సాకు యొక్క బిడ్డలు. ఇప్పుడు ఇస్సాకు గారికి వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం ఉంది. ఇస్సాకు గారు ఏమన్నాడంటే, నేను ఏదో ఒక తిని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను చేశావు, ఇట్లా రమ్మని చెప్పి నువ్వు అడవికి వెళ్ళి కొంచెం మాంసం ఏదైనా తీసుకొని రాయ్యా, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానంటే, ఇప్పుడు ఏసావు ఏం చేశాడు? వేటకెళ్ళాడు. అడవి వేటకెళ్ళాడు. తిరిగాడు. తిరగడం వల్ల ఎక్కడ పోయినా కూడా ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఆ యొక్క సమయంలో అలిసిపోయినాడు. అధికారంలో రాయబడింది, అలిసిపోయి కొంత దగ్గరికి రాగానే అక్కడ ఎవరు కనపడ్డారు? ఇంటికాడ యాకోబు, తన సహోదరుడైన యాకోబు కనపడ్డాడు. యాకోబు దగ్గరికి వచ్చి చూడగానే యాకోబు ఏం చేస్తున్నాడు? అన్నం కలుపుకొని తింటున్నాడు. చిక్కుడుగాయలు కూరేసుకున్నాడు, అన్నంలో పెట్టుకున్నాడు, బాగా కలుపుకొని తింటున్నప్పుడు ఇప్పుడు ఏసావుకి ఏమనిపించింది? అది ఎర్రగా ఉన్నది, అది కావాలి. నీకు ఆకలి అయితే అడవిలో తినడానికి ఏం లేవా? ఎన్ని రకాల కాయలు ఉంటాయి, ఎన్ని రకాల పండ్లు ఉంటాయి. ఆకలి తినటానికి ఫ్రూట్స్ లో చాలా క్యాలరీస్ ఉంటాయి. కావాలంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారు తెలుసా? అమ్మా చికెన్ మటన్ తెచ్చుకొని తినమంటారా? ఏం చెప్తాడు? మంచి కాయలు తినంటారు. కొబ్బరి కొండ నీళ్ళు 2 రోజులకు ఒకసారి తాగంటామంటారు. మంచి యాపిల్స్ కానీ, లేకపోతే జాము కానీ, లేకపోతే అరటి పండు కానీ, లేకపోతే ఇలాంటివన్నీ తెచ్చుకొని తినండమ్మా, కాయలు తినండమ్మా, మంచిగా రక్తం అవుతుందని చెప్తాడు. అలా కాకుండా పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూటల మటన్ తినమంటాడు. కాయగూరలు తినండమ్మా, ఆకుకూరలు తినండమ్మా, మంచిగా రక్తం వస్తుంది. కళ్ళు కొద్దిగా బాగా రాకపోతే ఆకుకూరలు తినండి అంటారు. ఏదైనా రక్తం రాకపోతే కాయలు తెచ్చుకొని తినండి, ఎందుకు వాళ్ళకి హాస్పిటల్కి పెడతారు అంటారు. ఇప్పుడు మనం యాకోబు గారికి అడవిలో ఏం కాయలు దొరికినాయా? ఒకవేళ అక్కడ పోయినప్పుడు ఆ అడవిలో ఎక్కడో ఏముంటాయి? అక్కడ నదులు ఉంటాయి, వాటి ఆ నదులలో ఎక్కడైనా చేపలు కానీ లేకపోతే ఏదైనా దొరకదా? కానీ ఇప్పుడు ఏం చూశాడు? వాడు తినేది నాకు కావాలి. ఇప్పుడు జనాలకు వచ్చినటువంటి తెగుళ్ళు ఇవే. నీకున్న దాంట్లో తృప్తి పడవు, పక్కన వాడిది నీకు కావాలి. ఎందుకని? నీ దాంట్లో ఉండొచ్చు కదా. ఈరోజు నువ్వు అన్నం వండుకున్నావు, అన్నంలోకి ఏదో ఒక కూర చేసుకున్నా తిన్నావు. ఇప్పుడు నువ్వేమనుకుంటా? పక్కన వాడు తెచ్చుకునేదే నేను తెచ్చుకోవాలంటే ఒకరి మీద ఒకళ్ళ పోటీ పడేది ఎంతమంది లేరు ప్రపంచంలో. వాడు తినేది నాకు కావాలి. వాడు తినేది నీకు కావాలంటే వాడు ఎవరికి ఎత్తడా? ఏం చేశాడు? నీ జ్యేష్ఠత్వాన్ని ఎంతవా అన్నాడు. ఇప్పుడు ఆ ఆహారం యొక్క ఇష్టం ముందు జ్యేష్ఠత్వం విలువ తెలియాలా? తెలిసిందా? అందువల్ల ఏమన్నాడు తెలుసా? జ్యేష్ఠత్వం ఉంటే ఎంత, పోతే ఎంత, నాకు మాత్రం అది పెట్టన్నాడు. ఒక్క పూట కూటి కొరకు, ఎన్ని రోజులు? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడు ఎవరైనా ఉండునేమో. ఏశావు వంటి భ్రష్టుడు. తర్వాత ఏం రాశాడమ్మా? చాలా చక్కగా రాశాడు. భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను. ఎంత మాట రాశాడమ్మా! భ్రష్టుడు, కూటి కొరకు, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠతో హక్కును అమ్మేసుకున్నటువంటి ఏశావు అంటే భ్రష్టుడు. రెండోది వ్యభిచారి అయినను. అంటే ఏశావు వ్యభిచారా? ఎందుకు మాట్లాడాడు అలాగా? దాంట్లో చాలా లోతుంది, చాలా ఆలోచిద్దాం. ఎందుకు మాట్లాడాడు అలాగా? ఏ తప్పు చేసి దొరికాడు? నీకు తినటానికి ఏముంది? కావాల్సినంత ఉంది. నీకు తినటానికి అడిగిపోతే లోపల ఎంతో మంది నీకు కావాల్సింది తినొచ్చు. ఏ కాయ, ఏ కూర, లేకపోతే ఇంటికి పోతే నీ అన్నం నీకు ఉంటుంది. నువ్వు వండి పెట్టుకొని వచ్చుంటావుగా, ఊరకనే లేవుగా, మీ తల్లి గారు రెక్కమ్మ గారు ఉన్నారుగా, ఆమె దగ్గర పోతే అన్నం పెట్టుదిగా. పక్కన నీ తమ్ముడైనటువంటి యాకోబు దాని మీద ఎందుకు కోరే పుట్టింది? ఈరోజు లోకము పడిన దరిద్రానికి తగలబడి వచ్చింది. అందుకనే జీవితాలే నాశనం అయిపోయాయి. కుటుంబాలే భ్రష్టపడిపోయాయి. దేనికి పనికిరాని పరమ దరిద్రాన్ని తగలబడిపోయాయి లోకాలు. నీకు నీ వయసు వచ్చినప్పుడు నీకు కావాలని ఒక భార్యను తయారు చేసి సంతోషంగా నువ్వు నీ భార్యతో ఉండమని నీ యొక్క తల్లిదండ్రులు నీకు చెప్పలేదా? నీ భార్యతో తృప్తిగా ఉండొచ్చుగా. పక్కన వాటితో నీకేం పని?
పక్కన వారితో నీకేం పని? ఇప్పుడు కుటుంబాలను ఎన్ని కుటుంబాలను పాడు చేసి ఉంటావు, ఎన్ని కుటుంబాలు నాశనం చేసి ఉంటావు, ఎంతమందిని దరిద్రాలకు పంపిస్తాం. ఎవరు తెంపాలి? ఉన్నదాంతో తృప్తి పడే జీవితాలు కాదు మనుషులు. నీ దగ్గర నుంచి బంగారమే, పక్కన బొగ్గు తెంపని నీకు, పక్కన బొగ్గు తెంప నాకు అర్థం కాదు. దగ్గర బంగారం ఉంది, బంగారంతో తృప్తి పడమంటే పక్కన బొగ్గుతో పట్టుకుంటాడు. ఇప్పుడు ఇలాంటి దరిద్రమైన పాడు పరిస్థితి లోకంలోకి వచ్చింది. దేవుడికి తెలుసు కదా ఎప్పుడు ఏమి ఇయ్యాలో తెలుసు కదా, ఎప్పుడు ఏది నీకు అనుగ్రహించాలో తెలుసు కదా. నీకు ఉన్నదాంతో తృప్తి పడు. నీకు ఎందుకు ఈ స్థితి ఇచ్చాడో ఆయన తెలుసు, నీకు ఎందుకు ఇచ్చాడో ఆయన తెలుసు. కానీ ఇప్పుడు దీంతో తృప్తి పడుతున్నాడా? ఏసావు ఏం చేస్తున్నాడు? భ్రష్టుడు నాకు అది ఇవ్వు. ఈరోజు మనలో కూడా చాలా మంది క్రైస్తవులు కూడా కేవలం దేవుడి మీద నమ్మకాలు, దేవుడి మీద నమ్మకం లేదు. దేవుడు ఇస్తాడు ఇయ్యడు, రేపటి దినానికి దేవుడు ఇస్తాడు ఇయ్యడని వ్యర్థముగా సంపాదించినంత పాడు చేసుకుంటున్నారు. దేని కొరకు? వ్యర్థమైన వారి కొరకు. నీకేది కావాలని దేవుడికి తెలియదక్క, తెలియదా? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు చాలా మంది, ఇదిగో జ్వరం వస్తే పారాసిటమాల్ అని, తలకాయ నొప్పి వస్తే లేకపోతే స్టారిడాన్ అని ఇలా టాబ్లెట్ వేసుకుంటుంటే బాగుంటుంది అనుకుంటే అవి ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు? ఆకులు, ఏర్లు, వాటి కొద్ది కెమికల్ కలిపి తయారు చేస్తే ఆటతో మనకు నయం అవుతుంటే ఇప్పుడు మనకి ఎక్కడ దొరికిపోం. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? నేను తలవ పోసుకోవడానికి ఎంతమంది మన కుంకుడు గాలి వాళ్ళు, ఇప్పుడు కుంకుడు గాలితే ఫ్యాషన్ గాలి అయ్యే సాంపులుగా తయారు చేసి చెప్తున్నారు. అర్థమైందా? కొంచెం మోడలింగ్ మార్చారంతే. అయ్యైతేనేమో వాళ్ళకి చక్కగా పోసుకోవచ్చు, ఇదైతేనేమో 2 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకోవాలి. ఇప్పుడు కొనేదానికి విలువ ఉంటుంది కానీ కాయలకు చెట్లకు కోసుకునే దానికి విలువ ఉంటుందా? ఏంటంటే ఏది ఇది ఎక్కడ ఎలా స్నానం చేసి వచ్చామంటే కుంకుడు గాలితో పోసుకున్నానంటే ఇలువ ఉండదు మనకు. మీరా షాంపూ అయితే కాకుండా దేవుడు ఇచ్చింది నీకు ఇచ్చాడు, నీకు ఏం కావాలి ఇచ్చాడు, దానిని కొంచెం రీమోడలింగ్ నువ్వు చేసుకుంటున్నావు. అతిగా చేసుకొని నీ యొక్క జీవితాన్ని భ్రష్టత్వానికి పాడు చేసుకున్నావు. చివరికి అన్ని చేసుకొని అంత దరిద్రం చేసుకొని అంత నాశనం చేసుకొని దేవుడి దగ్గరికి వస్తే ఏం చేస్తున్నా? దేవుడి పని కొరకు కానీ ఏదైనా చేయాలంటే ఏం చేస్తాం? చేతులు తిరిగేస్తాం. దేవుడికి తెలుసు అన్ని. ఏం చెప్పాడు తెలుసా? ఆకాశ పక్షులు చూడుము, విత్తవు, కొయ్యవు, వడకవు, కొట్టలో కూర్చుకోవు, వాటిని పోషించేది నేనుగా. మరి మీకు కూడా పోషించనా? మీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలియదా? మీరు ఇచ్చిన దాన్ని తీసుకోకుండా కొత్త దాన్ని కోరుకుంటున్నారు. కొత్తది కావాలి, అంత కొత్త రకం కావాలి. అందుకనేమన్నా తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీకు నువ్వే నాశనం తెచ్చి పెట్టుకున్నావు. అందుకని ఏమన్నారు తెలుసా? యాకోబు రాసిన పత్రిక అంటున్నారు, చదువుకున్నావు కదా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా. దేవుడే చెప్పాడు. మనుషులు చెప్తే నమ్మద్దు, పాస్టర్ నేను చెప్తే నమ్మద్దు, ఇంకొక చెప్తే నమ్మద్దు. నీకు చెప్పాడు, దేవుడే చెప్పాడు. ఏమంటున్నాడు? నిన్ను విడువను ఎడబాయను. నీకు ఎంత ఇచ్చానో దాంతో ఏం చేయాలంట? తృప్తి ఉంటుందా? తృప్తి ఉంటుందమ్మా? ఉండదు. మొట్టమొదటిది తిండి కోసం తపన చెందే జీవితాలు ఒకటే. రెండోది ఏమంటున్నారంటే మనం అక్కడ చూడద్దాం, అదే మత్తయి సువార్తను కొద్దాం. చూడండి మత్తయి సువార్త ప్రతి దాన్ని కూడా దేవుడు చాలా చక్కగా చెప్పాడు. 6వ అధ్యాయము 27వ వచనం చూడండి, 28 చదవండి. వస్త్రములను గురించి మీరు చింతింపనీరా, అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. అంత మంచి మాట మాట్లాడమ్మా.
రెండోది ఏంటంట, వస్త్రములను గురించి మీరు చింతింపలేదా? ఆలోచించుతున్నారు ఎందుకు? మీకు అనుమానం ఎందుకు? రేపేం కట్టు కావాలా? ఇదేం అసలు లేవో పాపం, ఇప్పుడు అసలు లేవా? రేపేం కట్టు కావాలా? రేపేం కట్టు కావాలా? ఇప్పుడు ఎందుకు ఈ తప్పవుతుంది మనుషుల్లో? ఇదిగో అడవి పువ్వులు చూడము, అవేం చేయమంటమ్మా? వడకవు, కష్టపడవు. అయితే అడవి పువ్వును అలంకరించేది ఎవరు? నేను అలంకరిస్తున్నాను కదా. సమస్త వైభవంతో కూడిన సొలొమోను కూడా అలాంటి అలంకరణ లేదు, అది నేను అలంకరిస్తున్నాను కదా. మరి మీకు నేను వస్త్రములు ఇవ్వలేనా? ఇస్తాను, కానీ నేను ఇచ్చినవి మీకు నచ్చవు. నేను ఇచ్చినవి మీకు నచ్చవు, మీకు కావాలి. ఎందుకు తెలుసా? కోతులకు, కుక్కలకు, నక్కలకు బట్టలు కావాలని దేవుడికి తెలుసా తెలియదా? ఆయన తెలియక మనమే గుట్టేస్తున్నాం మాట అన్నిటికీ. ఆయన తెలియదు కాబట్టి ఆయన కూడా తయారు చేశాడు కదా. నీకు కావాలి కాబట్టి నువ్వు ఆది కాండంలో ప్రారంభ దినాలలో తప్పు చేసావు కాబట్టి నీకు సిగ్గు వచ్చింది కాబట్టి నీ సిగ్గు 10 మందికి కనబడకుండా నువ్వు అరిటాకులు అంజూరపాకులతో ఒక కుట్టుకుంటే అది ఎక్కువ రోజులు నిలబడమని గొర్రె చర్మం తెచ్చి ఆ చర్మం జంతు చర్మంతో వస్త్రాన్ని చేసి నీకు ఇచ్చాడు ఆయన. నీకు ఇవ్వలేదు, వాడికి తెలియదా? వాడికి అవసరం లేదు. ఇప్పుడు నువ్వు తయారు చేస్తున్నావు వాటి కోసం మాట్లాడినావు, నీ కోసం పక్కన పెట్టావు. ఇప్పుడు వాటి కోసం పడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటంటే చిన్న బొమ్మలకు, రంగులకు, వాటికి ఎక్కువ వందలు తగలు పెడతారు. వాటన్నిటికీ ఏం తెలుసా? అలంకరణ. దేవుడు ఏమన్నాడు? లోకంలో జనులాగా మీరు ఉండొద్దు అన్నాడు. ఈ తలకాయ ఏంటంటే లోకంలో జనులాగా మనం ఉండొద్దు ఎందుకన్నాడంటే, ఏశావు ఒక పూట కూటి కొరకు ఏమనుకున్నాడు? అమ్ముకున్నందుకు అతను ఏమన్నాడు? భ్రష్టుడు, వ్యభిచారి. ఎందుకన్నాడు వ్యభిచారని? ఎప్పుడైనా ఆలోచించారు మీరు? భ్రష్టుడు అంటే వ్యభిచారని ఎందుకన్నాడు? కాదు, చాలా ఆలోచిద్దాం. ఒక మనిషి ఇష్టమైన ఫుడ్లు ఎందుకు తింటాడంటే, మంచి ఫుడ్ తినటం వలన తన శరీర సౌందర్యము బాగుంటుంది. ఈ సౌందర్యం మంచిగా ఉండటం వలన నన్ను చూసి అనేక మంది నన్ను ఆకర్షిస్తారు. మామూలు అనుకున్నావా? బైబిల్ వారు రాసింది అనుకున్నావా? ఈరోజు చూడండి, కావాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు తెలుసా? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఏకమయ్యి. ఎందుకు తీసుకోవాలంటే ఇలా తీసుకుంటే అందం తగ్గదు మనిషికి. అందుకనే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు ఎంత 50-60 వచ్చిన వరకు వాళ్ళ యొక్క అందం తగ్గకపోవడానికి కారణం ఏంటంటే తినే ఫుడ్, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వేడి పెట్టి తెచ్చుకొని తింటారు. ఈ రోజులలో ఏ షేప్ ఏం తెలుసా? ఇదిగో ఈ కాయలు కూర తింటే నాకేమవుతుంది? అదేదో ఎర్రగా ఉంది, అది తింటే నా శరీరం నునుపుగా ఉంటుంది, నన్ను అనేక మంది చూసి నన్ను ఇష్టపడతారేమో. ఎంత కోరికలు వచ్చాయి, ఎన్ని ఆలోచనలు వచ్చి ఎంత ఇబ్బందికరంగా ఉంది చూడండి. దేవుడు చెప్పింది ఏంటి? నిన్ను ఎలా కట్టాలో, ఏమి చేయాలో. ఇదిగో నువ్వు 10లో ఉన్నప్పుడు ఒకలా ఉంటావు, 20లో ఉన్నప్పుడు ఒకలా ఉంటావు, 30లో పోతే ఒకలా ఉంటావు, 40లో పోతే ఒకలా ఉంటావు, 50లో పోతే నీ శరీరం ముడతలో పడిపోయి నీకు అన్ని వస్తాయి. ఇది నేను ఇచ్చిందంటే ఇది కానరాకుండా ఉండాలని నువ్వెంత ప్రయాసపడుతుంటా, నువ్వెంత తపన చెందుతుంటా. ఇది వ్యభిచార మనస్సు. అందరూ నన్నే చూడాలి. వస్త్రాలు ఏమి ఈ కట్టుకుంటే సరిపోదా? కాదు, ఇది కట్టింది కట్టకూడదు, వేసింది చేయకూడదు, తిరిగింది చేయకూడదు. ఎందుకంటే ఫ్యాషన్ ఏంటంటే ముసలి లాంటి. ఎందుకంట యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు దేవుని దృష్టిలో గొప్పదానివి, లోకం దృష్టిలో పనికిరాని దానివి. ఇప్పుడు నువ్వు ఎవరికి అందంగా కనపడాలి? నిజంగా లోకానికి. అందరూ నన్నే చూడాలి, బజార్లో వెళ్తుంటే అందరూ నా వైపు చూడాలి. నేను కట్టే వస్త్రాలు చూసి నా దగ్గరికి వచ్చి అడగాలి, ఎక్కడ కొన్నావు, ఎలా ఉంది, ఎంత మంచిగా కొన్నావు, ఎంత 100 రూపాయలు అని చెప్తే ఏమవుద్ది? చీప్ అవుతుంది. 2000 రూపాయలు పెట్టి కొన్నా. 2000 రూపాయలు ఎందుకు దగ్గర పెట్టావు? ఎందుకు దగ్గర పెట్టుకున్నావు? నేను 2000 రూపాయల వస్త్రాలు కట్టుకొని మెయింటైన్ చేస్తున్నానంటే అనేకులు నా వెంబడి పడతారు. మామూలుగా జ్ఞానం అనుకున్న
మనం ఆ లోకాన్ని, మనకు అర్థం కావట్లా. ఈరోజు ఫ్యాషన్స్. ఇదిగో ఈరోజు తన కుమార్తెకు నాట్యం ఎందుకు నేర్పించింది? తన తండ్రి కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ చూసినప్పుడు ఆ అమ్మాయి మీద ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడు కుక్కల్లాగా కొరికెత్తే ఏం చేస్తారు? అసలు ఎలా తయారు చేయాలో తెలుసా? ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ తన బిడ్డను ఎంత ప్రేమతో ప్రేమించాలో తెలుసా? ఈరోజు అది మీద అంత ఫ్యాషన్. ఎవరు శరీరాలను డబ్బుల కోసం, జీతాల కోసం అమ్ముకుంటుంటే వాళ్ళలాగా నీ బిడ్డను తయారు చేస్తామంటే దీనికి తెలియబడవచ్చా? వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళకి తెలివి లేదు. మరి నీకేమైంది? ఒకప్పుడు రికార్డ్ డాన్స్ చేసే వాళ్ళని చూసి లోకంలో చాలా ఘోరంగా అనేవాళ్ళం. మరి ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది అందరికి. ఇది ఫ్యాషన్ అయిపోయింది మనుషులకి. ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు ఒక విధంగా అయిపోయింది, ఫ్యాషన్గా మారిపోయింది జీవితాలు. ఎందుకంటే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే మనం బాగా గమనించి ఆలోచిద్దాం. అప్పుడు మనం చూస్తే వాళ్ళ కొద్దిగా తెలివి లేదా? ఇదిగో చూడండి, మోకాళ్ళ దాకా కట్టుకున్నారు, కొద్దిగానే తెలివి లేదా? కింది దాకా కట్టుకుంటే కదా స్త్రీలు అనేవాళ్ళు. ఇప్పుడు కిందికి కట్టుకుంటే ఎక్కడ పరువు పోతుందని పైకల కట్టేస్తాను. అది అయిపోయారు. విలువలేని చెబుతారు, వ్యభిచార మనుషులు. ఇది సామెతల గ్రంథము 5, 6, 7, 8 అధ్యాయాల్లోకి మీరు వెళ్ళి చదువుకుంటే అక్కడ రాయబడింది ఏం తెలుసా? ఇదిగో నేను రక్త కంబళ్ళు వేసి నా యొక్క ఇంట్లో నేను సిద్ధం చేసి ఉన్నాను, రా మనందరము కూడా ఈ రోజు నా ఇంట్లో ఎవరు లేరు, సంతోషపడదామని తన యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. పరిమళ తైలముతోను అలంకరించుకున్నాను. ఏంటి? నీ సౌందర్యం ఎవరికి నచ్చాలి? నీ దేవుడికి నచ్చాలి, నీ దేవుడి కొరకు నచ్చాలి. ఇప్పుడు దేవుడి కొరకు నచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సింపుల్గా ఉండమంటే పనికి రానోడు, సింపుల్గా ఉన్నాడు పనికి రాను. నీ యొక్క 6 అడుగుల యొక్క శరీరాన్ని కప్పటానికి దేవుడికి చేతగాల వస్త్రం వేయటానికి ఇస్తాడు. కానీ ఆయన ఇచ్చింది నీకు నచ్చదు. నీకు నచ్చుద్దా? ఏమి లేదు. 5వ తరగతి చదివి పిల్లోడి దగ్గర పోయి ఏ బట్టలు కావాలంటే నాకు జీన్స్ ప్యాంట్ కావాలి, టీషర్ట్ కావాలంటే బాగా ఆలోచించండి. వారికి ఏం కావాలంటే వాటి పేరు మనకు కూడా తెలియదు. ఎంతంటే 5,000 అవుతాయి. జత 5,000 రూపాయలు మీ అమ్మ మీ నాన్న సంవత్సరం ఒక నెల మొత్తం కష్టపడితే కూడా మిగలవని వాడికి తెలుసా? రోజుకు 200 రూపాయలు సంపాదిస్తే 30 రోజులు పోతే 600 రూపాయలు అయితే 600 రూపాయలు ఒక్క జత పట్లకి ఇచ్చేటప్పుడు వాళ్ళ బాధ ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ కడుపు బాధ ఎంత ఉంటుందో తెలుసా? మెయింటెనెన్స్ ఛార్జీలు సరిపోవట్లా. అక్కడ ఏమైనా స్కూళ్ళలో చదువుతుంటాడు, ఏంటంటే 2,000 ఇచ్చావు నాకు ఏంటి పట్టుకొస్తాయి? 2,000 చేత కదా వాళ్ళకి. ఆ 2,000లో నీ తల్లి, నీ తండ్రి, నీ కొడుకు, నీ యొక్క తమ్ముడు, నీ అన్న అందరూ బతుకుతున్నారు తెలిసాడా? నువ్వు రూమ్లో నువ్వు చదువుకొని పంపిస్తే 2,000 రూపాయలు ఇస్తే 2 రోజులు కూడా కాలేదా? నీ లెవెల్ ఏదో ప్రిస్టేజ్ అనుకుంటున్నావేమో, నీ జీవితం మీద హై లెవెల్ అనుకుంటున్నావేమో. చివరికి చెప్పే కదా తిట్టడం, చెప్పకూడుకున్నా కూడా పనికిరావు. పైకి కావడానికి బాగుంటుంది కానీ లోపలంతా ఏముండదు, వెనక చూస్తే ఏముండదు, అంతా వేస్ట్. దేవుడు ఏమన్నాడు తెలుసా? వస్త్రం అనేది నీకు ఏదైనా, కానీ నేను ఇచ్చేవి నీకు నచ్చవు. నేను ఇచ్చేవి నీకు అసలు నచ్చవు. ఎందుకు నచ్చవంటే ఇది బాగలేదు అంటాను. దేవుడు ఏమన్నాడు? ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దిగంబరులుగా ఉన్నప్పుడు వాళ్ళ దిశం వలలో కనబడకూడదని, వాళ్ళ దిగంబరత్వం కనబడకూడదని కప్పినాడు దేవుడు. ఏం చేశాడు? కప్పేశాడు. చర్మం కాకేసి కప్పేశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? కప్పిన వాటికి కంటాలు పెట్టుకుంటున్నాం. అంతేనా? చెప్పండి అమ్మా. కప్పిన దానికి కంటాలు పెట్టేస్తున్నాడు. ఎందుకు? నన్ను చూడాలి, ఈడున్న వాళ్ళందరిలో నన్నే చూడాలి. నిన్ను చూస్తే నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? దేవుడు చూడాలి నిన్ను, మనుషులు కాదు చూడాల్సింది. మనుషులు చూస్తే ఏమవుతుంది? నిన్ను పాడు చేస్తారు. దేవుడు చూస్తే అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. దేవుడు చూస్తే అత్యున్నత సింహాసనం మీదకి మొక్క పెడతాడు. అందుకేమన్నాడు తెలుసా? వస్త్రముల గురించి మీరెందుకు చింతపడుతున్నారంటే మా చింతంత ఇది కాదయ్యా, నువ్వు ఇచ్చే నాకేం నచ్చవు. అది వాళ్ళ బాధ. అంతే కదా? దేవుడు చెందుతుందా? 20 చీరలు ఉన్నప్పటికి ఏం కావాలంటే రేపు కట్టుకొని చేస్తాడు. మామూలు విషయం అనుకున్నాం. దేవుడు ఏమన్నాడు? 2 అంగీలు ఇంటికి ఒక అంగి ఒకరికి ఏమా
బైబిల్ ప్రకారం ఉండటము ఎవరి వల్ల కాదు. పాపం చాలా మంది నన్ను అంటారు, ఏది ఎప్పుడు కూడా పాస్టర్ గారు మీ యొక్క మెసేజ్లు చదువుతుంటే ఎప్పుడు కూడా ఆ డ్రెస్ వేసుకుంటారు, మీకు డ్రెస్సులు ఎందుకు లేవు? నాకు నన్ను ఎవరికి లేవు చెప్తాను. నా దేవుడు నాకు ఇచ్చాడు సార్, అంతకుమించి ఎందుకు? శరీరం కనపడకుండా ఉండడానికే కానీ ఫ్యాషన్ డిజైన్ వేసుకొని తిరగడానికి కాదు కదా దేవుడు మనకు పిలుచుకుంది. ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన తెలియదా? యేసు ప్రభు వారు కూడా ఆయన అంగీని చించేసారు జనాలు. ఆయన కొన్న అంగీని కూడా చించేశారు. ఆయన శిలువ మీదకి ఎక్కినప్పుడు కనీసము ఆయన వస్త్రాలు కూడా ఆయన లేవు. ఎందుకు తెలుసా? మనకు ఇవ్వాలని, మనకన్నీ సమృద్ధిగా తయారు చేసి ఇవ్వాలని. కాబట్టి బాగా గురించి ఆలోచించాలి. ఈ రోజులో చూడండి, ఒకవేళ చిన్న పిల్లల దగ్గరికి వెళితే నాకు అనిపిస్తుంది, కొంతమంది పిల్లలను చూస్తుంటాయి కదా, వీళ్ళ సగం సంపాదన ఏటక దగ్గర పెట్టారు. ఇన్ని ఉంటాయి, 4-5 గోతాలు ఉంటాయి. 4-5 గోతాలకి ఏం చేస్తారు? నిన్ననే వేసింది, ఈరోజు వేయాలి, మళ్ళా ఒకటి వేయాలి. ఆ వయసు నుంచి ఆ అమ్మాయికి నువ్వు అవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత నీ మాట ఉంటుందా? చిన్నప్పుడు 100 రూపాయలు కాబట్టి 8 తీసి ఇచ్చావు, పెద్ద అయితే ఒకేసారి 1000 రూపాయలు అయితే నువ్వు ఒప్పుకుంటుందా? ఒప్పుకోరు. దేవుడికి తెలియదా? కానీ మనకెందుకు అనుమానాలు? మనకు నచ్చినవి ఇయ్యడు. మరి మనకు నచ్చినవి ఇచ్చేపడేది మరి ఆయన ఎందుకు అను? మనకు నచ్చినవి ఆయన ఇయ్యడు, ఆయనకు నచ్చినయే మనం తీసుకోవాలి. ఆయన ఏమిస్తారో మనకు ఆయన తెలుసు. నీకేది కావాలో నాకు తెలియకుండా ఏమి లేదు. అందుకని ఈరోజు జీవితాలన్నీ కూడా నాశనం దారిలోకి వెళ్ళిపోతున్నాయి. కుటుంబాలన్నీ కూడా పాడైపోతున్నాయి. నమ్మకంగా ఒక అన్నను చెల్లెలను ఒంటరిగా ఒక ఇంట్లో వదిలేసి తల్లిదండ్రులు బయటికి వెళ్ళటానికి కూడా భయపడుతున్న రోజు ఇది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరి మీద ఏ అగాత్యం జరుగుతుందో తెలియదు. వార్తలలో చూసినా, టీవీలలో చూసినా, సెల్ ఫోన్లలో చూసినా ఒకళ్ళ మీద ఒకళ్ళ అత్యాచారాలు. ఎవరు నమ్మటానికి లేకపోవటానికి కారణం ఏమిటి తెలుసా? ఎస్తేరు రాజగృహంలో ఉన్నది. అందరూ తినేటువంటి పంచపక్ష పరవాణాలు తినమంటే, ప్రభువా అయ్యా నేను ఏమి తినను, నాకు మాత్రమే పెట్టను చెప్పినప్పుడు ఆ వారం తిన్న తర్వాత అందరినీ తీసుకెళ్ళిండ్రు రాజు దగ్గరికి. ఎస్తేరును కూడా తీసుకెళ్ళిండ్రు. రాజు ఎస్తేరును చూసినప్పుడు రాజుకి ఎస్తేరు మీద ఏమి కలిగింది? ఇష్టం. ఏ ఇష్టము? దీనత్వాన్ని చూసి ఇష్టపడ్డాడు. ఈరోజు భర్తలు భార్యలో చూడవలసింది దీనత్వము, భర్తలు భార్యలో చూడవలసింది దీనత్వము కలిగిన మనసులు, దయాలత్వం కలిగిన మనసు. కానీ ఈరోజు ఏం చూస్తున్నాం తెలుసా? భయం వేస్తుంది. ఎక్కడికి పోతే ఏం తలకాయలకు ఎంతదో అని, ఎక్కడికి పోతే ఏముంటుందో అని, ఇంటికాడ వదిలేసిపోతే వచ్చాక ఎలా ఉంటుందో అని భయం వేసిపోతుంది. ఎస్తేరును చూసి నీ మీద నాకు దీనత్వం కలిగింది, వీళ్ళందరినీ పంపి ఎస్తేరు మాత్రమే రాణిగా నేను సిద్ధం చేస్తాను. దేవుని ఇష్టానుసారం ఉన్నది, దేవునికి నచ్చినట్టుగా మారింది, దేవునికి నచ్చినట్టుగా జీవిస్తుంది, దేవునికి నచ్చినట్టుగా నేను బ్రతుకుతున్నది. ఈరోజు మనము లోకానికి నచ్చాలి. అందుకే మనకేం తెలుసా? అనుమానము. రేపు ఇస్తారో వస్తాయో రావు. అందుకనే ముందే మనం చాలా సిద్ధం చేసి పెట్టుకుంటాం. ఎంతమంది చేస్తారు తెలుసా? ఆల్రెడీ క్రిస్టియన్స్ చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ముందే ఒక 10-15 వారాలకు రెడీగా ముందే డ్రెస్సులు మెయింటైన్ చేసి పెట్టుకుంటారు. 15 వారాల దాకా తర్వాత చూద్దాం అన్నట్టు. ఇన్ని నువ్వు తగలబెట్టడం వలన దేవుని సువార్త కొరకు ఏమంటావో తెలుసా? ₹5 కానుకేయటానికి. ఎంత మంచివాళ్ళం మనం, ఎంత గొప్పవాళ్ళం మనం. మనకు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మిమ్మల్ని వ్యభిచారులారా అని దేశాలను అన్నాడంటే వరకన్నాడా? దేవునికి ఇవ్వాల్సిన జీవితాన్ని లోకానికి ఇచ్చేశాడు, లోకానికి తగలబెట్టేశాడు. ఎందుకు? వ్యర్థమైన ఖర్చు ఎందుకు? నాకు అర్థం కాలేదు. వ్యర్థంగా ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? రాత్రి పౌరులు శ్రమపడి సంపాదించడం ఎందుకు? వేస్ట్ చేసుకోవడం ఎందుకు? సంతోషంగా జీవించి తృప్తిగా ఉన్నదాంతో సంతోషపడితే ఎంత బాగుంటుంది జీవితం అమ్మ, అంత బాగుంటుంది. అయితే ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి. మనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోను ఏదమ్మా ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఇప్పుడు మీరు దేని గురించి చింత? మీకు దేని గురించి ఉండాలి చింత? దేనిని గురించి మీరు చింతింపకుడి అన్నారు. దేని గురించి ఏం చేయదట? చింతింపకుడి. మీ చింత యావత్తు ఏం చేయమన్నాడమ్మా? పేతురు రాసిన మొదటి పత్రిక, ఇది ఎక్కడే ఉంచండి, 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5:7. సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఓపిక. మొదటి పేతురు 5:7 అమ్మా. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద ఏయుడి. ఆయన ఊరి గురించి చింతించుతున్నాడు. నీకు ఏం కావాలని పొద్దుకు ఆయన ఏం చేస్తున్నాడంట? ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏమి ఇవ్వాలి, రేపేమి ఇవ్వాలి, ఎల్లుండి ఏమి ఇవ్వాలి, ఏం కావాలని ఆయన ఆలోచిస్తున్నాడు. మనమేం చేస్తున్నామంట? మనమేమో ఏం కావాలని మనం కూడా ఏళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. మీ చింత యావత్ ఊరి మీద వేయాలంట, దేవుడి మీద వేసి నువ్వు దేవుడిని సమానంగా సమృద్ధిగా సంతోషంగా సాగిపో చూద్దాం. కష్టం కదా, కష్టం కదా. అంత కష్టమని తెలుసా? వీళ్ళు లోకంలో ఎలా ఉండాలంటే, ఇదిగో బైబిల్ గ్రంథంలో చెప్పిండ్రు, దేవుడు మిమ్మల్ని ఎలా తయారు చేస్తే బాగుంటారో అలానే తయారు చేశాడు. మీకు అవసరం లేదు, నాకేం అవసరంలా, నాకు ఎంతకంటే ఎక్కువ అవసరంలా, ఎంతగా ఉంటే నేను దేవుడికి నచ్చుతానో అలాగే నేను తయారు చేస్తాను. ఇప్పుడు దేవుడికి నచ్చినట్టుగా కాకుండా మనకు నచ్చినట్టుగా మనం మారుతున్నాం. తెలుసా? మనకు నచ్చినట్టు అంటే మనం వాళ్ళలాగా ఉండాలని, వాళ్ళు మనలాగా ఉండాలని జీవితాలను పాడు చేసుకుంటారు. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పాపం ఉన్న చుట్టూనేమో కొంతమంది ఓడ చుట్టుకుంటుంటే, కొంతమంది ఏమో చుట్టూ లేకపోతే కొనకొచ్చుకుంటారు. ఏం చేద్దాం చెప్పు? ఎలా ఉంటుంది చెప్పు లోకం? దేవుడు ఏమన్నాడు? మీ చింత యావత్తు ఆయన మీద ఏంటి? ఆయన చూసుకుంటాడు. మీకేం అవసరం లేదు, మీకు ఏది కావాలో ఆయన తెలుసు. ఉదయం వెళ్ళండి, సాయంకాలం పని చేసుకోండి, 6 దినాలు పని చేసుకోండి, ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థన దగ్గరికి రండి, 6 దినాలలో మీ అవసరాలు తీర్చుకొని మిగిలిన వాటికి దేవుడి సువార్త కొరకు ఏమంటే దేవుడికి ఏం తక్కువ అనే రకం. మాకే సరిపోకపోతే దేవుడికి ఏం చేద్దామంట కనుక, సుందరములైన మీ అవయవములకు ఎక్కువ సౌందర్యము ఏంటంట? చదవండి, ఎక్కడుందని, ఎక్కడుందంటే మాకు కూడా తెలియదంట. ఎక్కడో ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉండొచ్చు, చూడండి ఒకసారి. కనపడితే చూడండి, లేకపోతే ఏం చేద్దాం, ఈసారి చూద్దాం అనుకుంటా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. మన అవయవాలు ఎలాంటి? సుందరమైన. సుందరం అంటే అందమైనటువంటి మన అవయవాలకు ఎక్కువ సౌందర్యం అవసరం లేదు. ఎక్కువ సౌందర్యం ఎందుకు అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? నీకు అంత వేయాలో నాకు తెలుసు, అంతే కదమ్మా. ఇప్పుడు అమ్మాయి అనుకోండి, ఆ అమ్మాయికి మేమేదో మామూలు కాదని చికెన్ బిర్యానీ చేసుకున్నామని లెగ్ పీస్ అమ్మాయికి తినిపెడితే ఏమవుద్ది? ఏమవుద్దమ్మా?
నోరు మంటలేస్తుంది. ఇంకా కడుపు లోపల పోయినాక అరక్క ఏం చేస్తుంది, అరక్క వంటతో ఊడిపోద్ది కూడా తెలియదు. మనకి ఇంతే, ఎంత ఉంటేనే మనం మన రేంజ్లో ఉండగలం. ఎంతకంటే ఎక్కువైన అనుకో వంటమో వెళ్ళిపోతాం కూడా తెలియదు. ఊడిపోయిన తర్వాత కదా ఇంటి దగ్గర ఉంటామో ఇంట్లో వాళ్ళకి ఇది ఆడిపోతున్నాను అని చెప్పి కన్న తల్లిదండ్రులు కళ్ళు కప్పిపోయి అంతది కూడా తెలియదు. ఎంత ఇవ్వాలో తెలియదా? దేవుడికి తెలియదా? నీకు ఎంత అవసరమో తెలియదా? సుందరమైన అవయవములకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నువ్వు బాగా మనం చెప్పి అన్నీ మనమే నేర్పిస్తున్నాం. నేర్పించిన తర్వాత నేను ఎత్తినది అన్నద్దా? నెత్తిందనేది ఏడుతున్నావు, ఎందుకు అర్థం కాదా? నువ్వే కదా నేర్పించుకున్నావు. ఇదిగమ్మా నీకు డ్రెస్ బాగలేదు, ఇలా చేసుకో, అది తీసుకో, ఇది తీసుకో, పోయి మళ్ళా చాలా మంది చెప్తారు నాన్న అడుగు. మీ నాన్నకి తెలియదు ఆ కష్టం ఎంతో, నీకేమి ఇప్పియాలో అడుగు. ఈ అవసరాలు తీరక అవసరాలు తీర్చుకోవటానికి ఎంతమంది వక్ర మార్గాలు దుక్కే వాళ్ళు ఉన్నారో తెలుసా ప్రపంచంలో? ఉన్నదాంతో తృప్తి పొందకపోతే నీ అవసరాలు తీరటానికి ఎన్ని దారులు దొక్కుతున్నారు తెలివైన లేని జనాంగం. దేవుడు అందుకే చెప్పాడు, ఉన్నదాంతో తృప్తి పొందండి. ఎక్కువ కావాలంటే ఇష్టం వచ్చినట్టు తిరగాల్సి ఉంటుంది. ఎవరు దానికి బాధ్యులు? ఇప్పుడు ఏమనుకుంటే ఎవరు కరెక్ట్ ఉన్నారు నన్ను అంటారు పాప, ఎవరితో మనకేం పని అని మనం అనుకోవటం. కానీ తీర్పు తీర్చేవాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చేస్తే నీ కడుపును పుట్టిన వాళ్ళని నిన్ను ఏడిపిస్తున్నారు ఈరోజు. నువ్వు చేసినట్టే నీ కన్న వాళ్ళని, నీ ఎదురు వాళ్ళని నిన్ను బాధ పెడుతున్న జీవితాన్ని. ఎవరికి తెలియదు? బైబిల్ ఏమంటుంది? ఏ కొలతో కొడుతావో అదే కొలతో నీకు గొడవ పడుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఎవరు చూడట్లేదని, కన్న తండ్రి నిన్ను చూస్తున్నాడు. అడుగు క్షణము నీ తల వెంట్రుకలలో ప్రతిదీ కూడా నేల రాలేదు ఆయనకు తెలుసు. ఆయన తెలియకుండా ఏమనిందా? మనుషుల కళ్ళు అయితే కప్పగలము కానీ దేవుని కళ్ళు కప్పగలము. అందుకని నిన్ను ఎంతగా ఎందుకు ఉంచానంటే ఎంత ఉంచితే నేను వాడుకుంటావు, ఇంతకంటే ఎక్కువ ఇస్తే నువ్వు అడిగుగా. అప్పుడప్పుడు కొంతమంది అంటాం ఏడు మూగోడు కాబట్టి అంటున్నాడు కానీ నోరు ఉంటేనే ఊరిని అంటున్నాడు. దేవుడికి తెలుసు. తెలియదా బాబురా? తెలుసు. తెలియకపోతే బాగుంటుందా? మనకి ఎంత ఇవ్వాలో దానితో తృప్తి కలిగితే నీ జీవితం ఎలా ఉంటుందంట? సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు యేషయా ఏం చేశాడు? ఉన్నదాంతో తృప్తి పడ్డాడా? మరి ఏం కావాలన్నాడు? యాకోబు దగ్గర అన్నం కావాలన్నాడు. నీ అన్నం తినొచ్చుగా, తింటవా? యాకోబు కావాలి. మన కొడుకు ఏం కావాలి? ఇంట్లో ఎన్ని అంటే వాటిని తృప్తి పడతావా? కొట్లలోకి కావాలి. ఎందుకు? కొనుక్కుంటేనే తృప్తి ఉంటుందా? అంతే కదా, కొనుక్కుంటాను కదా. అన్నము మంచిగా సాయంకాలం అన్నం చేసి పప్పు చేసి దానిలోకి ఒక ఏదైనా టమాటో పచ్చడి కానీ లేకపోతే ఏదైనా పచ్చడి చేసి పిల్లలు తినమంటే ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ కావాలి. అవి తెచ్చి 4 రోజులు తిన్న తర్వాత అరక్కపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కొన్ని రోజులు మానిపోయిందంటే అప్పుడు ఏమంటాము? తినొద్దంటే ఏంటోరా. ఇప్పుడు ఎవరు బాధపడేది? బాధ కాదు, వాడి జీవితాన్ని నువ్వే నీ చేతులతో ఏం చేస్తున్నావు? ఆయుస్సు తగ్గిస్తున్నారు. ఆయుస్సు తగ్గిపోతుందంటే ఒకప్పుడు 120 సంవత్సరాలు ఉన్న ఆయుస్సు ఈరోజు రేపో మా పడుతుందంటే అర్థం ఏమిటి తెలుసా? దేవుడిచ్చింది కప్పక మన ఇష్టం వచ్చినట్టు మనం చూసుకుంటున్నాం. దేవుడిచ్చింది మనం తింటున్నాం, మన ఇష్టం వచ్చింది మనం తింటున్నాం. దేవుడు ఏం చేయాలో తెలుసు. మనం ఇష్టం వచ్చింది మనం తిని మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం. మన జీవితాలను మనం కష్టపరుచుకుంటున్నాం. మన జీవితాలను మనం నష్టం చేసుకుంటున్నాం. మన జీవితాలను మనము నాశనానికి దగ్గర చేసుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు చెప్పినట్టు చేయలేకపోతున్నాం. అందుకని అన్నాడు, మీరు దేనిని గురించి అనుమానపడద్దు. ఇప్పుడు అనుమానాలు వచ్చాయి జనాలకు అందరికి. ఏ అనుమానం? రేపుకి కొత్తదో. ఈరోజు ఉపవాసం ప్రార్థన పోతే రేపు బోరు పెడతాయి, నువ్వు పెడతావా? అందుకని నువ్వు ఈరోజు పొయ్యి తెచ్చుకొని తిన్న దాని వల్ల తృప్తి ఏమి ఉండదు. మళ్ళా రేపు పొద్దున ఆకలి కావాల్సిందే. మళ్ళా రేపు పొద్దున దాని గురించి బాధలు పడాల్సిందే. మళ్ళా రేపు ఉదయము దాని గురించి దిగులు చెందాల్సిందే. కాబట్టి సహోదరులారా చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఇక్కడ అంటున్నారు బాగా, ఇప్పుడు దేశం మళ్ళీ లోక స్వాతంత్రం వద్దాం, మన పాయింట్ మనం వద్దాం.
లూకాసు వార్త 12వ అధ్యాయం. దీని ముందు మనం చెప్పబడిన మాటలన్నీ మనకి లాభం చూడండి. 12వ అధ్యాయం 29-30. ఏమి తిందుమో నీకు ఏది కావాలో అది ఆయన ఇచ్చాడు. నువ్వు ఏమి తినాలో నువ్వు టెన్షన్ ఏమి పడదు. టెన్షన్ పడుతుంటారు చాలా మంది పాపం. వీళ్ళు పాపం టెన్షన్ పడినంత మాత్రం నెలకి ఏం కాదు. వాళ్ళకేమన్నా 50 సంవత్సరాలు ఎక్కువ బతికి మనకి 10 సంవత్సరాలు తక్కువ బతకం. అందరూ అదే చాలు. ఇప్పుడు పోయి దానికి బాతులు వాడు ఏమో అలా ఉండటం వలన వాడిని ఏమో పెద్ద దాంట్లో పెట్టి మనం చిన్న దాంట్లో అందరం తీసుకెళ్ళి ఆ మెట్లోనే పోతుంటారు. ఏమి తిందుమో ఏసావుడు ఏమి తినాలని ఆశపడ్డాడు. చివరికి వ్యభిచారము కలిగిన మనసై భ్రష్టుడైపోయాడు. భ్రష్టత్వానికి దేవుడికి ఇవ్వటానికి ముందుకు రాలేకుండా పోయా. ఎందుకంటే మనస్సు పాడైపోవడం, మనిషే పాడైపోయాడు. మనిషితో సహా మనసు కూడా పాడైపోయింది. రెండవది ఏమి త్రాగుదుమో అని ఏమంటున్నారమ్మా? విచారణ దిగులు పడుతున్నారు. ఏం తాగాలమ్మా? ఏం తాగాలి? దప్పికైతే నీళ్ళు తాగాలి. కానీ ఏం తాగాలి? నీళ్ళు తృప్తి లేదు. పెట్టుకోండి. ఎందుకంటే డబ్బే ప్రధానం. అందుకే ఇప్పుడు ఏమంటే తెలుసా, మనిషి బతకాలంటే పైసా పరమాత్మ. డబ్బు ఉంటేనే మనిషి బతికేది. అంటే ఎలా ఉంటే డబ్బు ఉంటేనే, కానీ దేవుడు చెప్పినట్టు బతికితే దేవుడు ఉంటేనే. డబ్బు లేని రేపు పొద్దు నీకు విలువ ఉంటుందా? విలువ ఏముంటుందో కూడా తెలియదు, కానీ అక్కడ మాత్రం నరకం ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ నీకు విలువ ఉండాలంటే దేవుడు చెప్పినట్టు బతుకు. చూద్దాం. ఏమి త్రాగుతావు? డబ్బుకైతే నువ్వు ఎన్ని స్ప్రైట్లు తాగినా, ఎన్ని థమ్సప్లు తాగినా, ఎన్ని మజా తాగినా చివరికి ఏం తాగాలి? నీళ్ళే తాగాలి. అవి తాగితేనే తాగట్లేదు. ఎన్ని తాగినా తెలదు. ఏదైనా ఒక రుచి అంటే నీ డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఆ డబ్బులు ఎవరికి కావాలంటే ప్రార్థన పోవాల్సిందే. అంతే కదా? అంతకుమించి ఎవరుందా? ఏం లేదు కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమి త్రాగుదమని విచారణ నీకెందుకు? మీరెందుకు విచారపడుతున్నారు? కొద్దిగా ఎందుకు పాపం దిగులు పడుతున్నారు, బాధపడుతున్నారు? మీకు కావాలని మీ తండ్రికి తెలియదా? తెలుసా? తెలియదా? తెలుసు కదా. ఆయన తెలుసు ఏది కావాలో ఆయన తెలుసు. అందుకని మనం ఈరోజు ఏం చేస్తున్నాం? లోపల ఉన్న నీళ్ళంతా తూడి నీళ్ళలో రుచి లేకుండా పోయింది. ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఏమైంది చెప్పండి, నాకు అర్థం కాదు. నీళ్ళలో రుచి లేకుండా పోయింది. ఎందుకు? ఏదమ్మా? అది నీళ్ళు తినరా, మనది అన్ని రుచులు చూసి మన నాన్నకి అంటున్నాయి. అర్థమైందా? మన నాన్నకి మారిపోయింది, మన టేస్ట్ చూసే స్వభావం మారిపోయింది. అందుకే మీరు తెచ్చే చూడండి, మీరు వండే వంటకాలు కూడా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చవు. అందుకే ఏ కాడికి ఏమంటారు తెలుసా? హోటల్లో భలే ఉంటాయి అంటారు. అక్కడ అలవాటు పడ్డోడు తింటాడా? ఫ్రైడ్ రైస్కి అలవాటు పడ్డోడికి నువ్వు పప్పు అన్నం పెట్టే తింటారు పిల్లలు. నూడిల్స్ అయితే బాగుంటే అయ్యే అలవాటు పడుతుంది. నాన్నకు రుచి వాటికి మరిగి తినలేదు. అందువల్లనే ఏమి తాగాలని నువ్వు తపన చేస్తచ్చు. నీ దేవుడి నీకు దాహం తీర్చాలంటే ఎంత తిరిగైనా చివరికి ఇంటికే రావాలి. అర్థమైందా? ఎంత తిరిగైనా చివరికి ఆయన ఇచ్చింది తిని, ఆయన ఇచ్చినవి తాగితేనే నీ ఆకలి తీరుతుంది, నీ దాహం తీరుతుంది. కానీ వ్యర్థమైన వాటిని గురించి ఎవరు ఆలోచిస్తారంట? లోకములో చేరులో. మరి మనం కూడా లోకంలో ఉన్నామంటే లోకములో నుంచి మనం ఏమై ఉన్నాము? అది మంచి మాట. లోకంలో నుంచి ఏమైనాము? ఎవరు? ఈ స్వభావాలు లేనులే. జరుగుతాం లేకుండా దేవునికి స్తోత్రం కలుగుగాక. ఉన్నామా? నేను మరి ఏం చేద్దాం? మరి ఈ రోజులలో పాపం, ఇంత ముందు రోజులలో మీకు ఎండ పోయితే మంచి చిక్కటి మజ్జిగ తీసుకున్నాం, గ్లాస్ తాగి ఎంత బాగుండేది. ఇప్పుడు మీరు మనలో మజ్జిగ కావాలి, ఏ జిట్టు బాగున్నాం. పాపం వాళ్ళకు కూడా అలవాటు చేసింది. ఏం చేద్దాం? ఇప్పుడు మజ్జిగలు అన్ని పాలలో పంపుకుంటున్నాము. ఆ శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని మన చేతులతో మనమే పోగొట్టుకుంటున్నాం. ఎవరిస్తున్నారు? ఇప్పుడంతా కల్తీ. ఎక్కడ కూడా కల్తీ.
ఎక్కడ కల్తీ లేదు ఏమన్నా? ప్రతిదీ కల్తీనే. కల్తీ తాగి మనం కూడా ఏమైపోయినా కల్తీ కలిపోయా. అందుకే ఎవరికి కూడా రావనే మందు దాగినడికి కిడ్నీలు పోతాయి, మందు దాగినడికి పోతాయి. ఏంటి మరి అవసరం? మనం తినే ఆహారం అంతా కల్తీ అయిపోయింది. మనం తాగే థమ్సప్లో కానీ, మనం తినేటువంటి ఫుడ్స్లో కానీ, చైనీస్ ఫుడ్స్లో కానీ అంతా మసాలా ఎక్కువైపోయి లోపల ఉన్న ఎముకలను ఉన్న అవయవాన్ని ఏం చేస్తుంది? పీల్చి పిప్పి చేశారు. ఇంకా బతుకుతాం? మీరు అంటారు, మీరు చాలా మంది ఉంటారు తెలుసా, మీరు నడిచినంత వరకు కూడా మేము నడవలేము. వాళ్ళు తినే తిండి మీరు తింటే నడిచేవాళ్ళు. మీరు ఎందుకు నడుపుతారు? ఒక్క గంటలో నడవగానే, అరగంట నడవగానే కాళ్ళు నొప్పులేమో మా వల్ల కాదు అంటారు. అంత దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మన చేతులతో మనం ఏం చేసుకున్నాం? పోగొట్టుకోవడానికి కారణం ఏమిటి తెలుసా? దేవుడు ఇచ్చిన దాంతో జనాలు ఏం పడట? తృప్తి పడటం లేదు. మరి దేని అంటున్నారు? మన స్వబుద్ధి, మన సొంత ఆలోచన. నేను ఇలా ఖాళీ చేసుకుంటాను పాపం. మీరు ఇంటికాడ ఖాళీ అనుకో, మీకు టైం పాస్ కోసం వంటకాలు కూడా మళ్ళా టీవీలలో పెడుతున్నారు. మీరు ఏం చేయాలో వాళ్ళే నేర్పుతారు. పాపం మీకు తెలియదు, అనుకున్నప్పుడు తెలియదు తెలుసు. మళ్ళీ మీరు కొత్త ఎక్కడ తయారు చేయాలి నేర్పుతారు. అవి కావాలి ఇవి కావాలి, కొన్నింటి పేర్లు కూడా తెలియదు మీకు పాపం. వాళ్ళు చెప్పే పేర్లు ఆ పవర్ అంటారు, ఈ టేస్టింగ్ సాల్ట్ అంటారు, ఇవి అంటారు. ఇంతకుముందు వాటి పేర్లు ఎప్పుడు చదువుకున్న వాళ్ళమే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ మంది ఇవ్వక తెలిసిపోతాను. ఏంటంటే అంత ట్రెండ్ మారిపోయింది అంటున్నాడు. మారింది ట్రెండ్ కాదు, జనరేషన్ కాదు, మనుషులు మారిపోయారు, తరాలు మారిపోయింది, జనరేషన్ మారిపోయింది, అందరూ మారిపోయారు. ఈరోజు ఆయుష్ తగ్గడానికి కారణం ఏంటంటమ్మా? ఆయుష్ తగ్గడానికి కారణము దేవుడు ఇచ్చిన దాన్ని పోగొట్టుకొని మన సొంత దాన్ని మనం తెచ్చుకోవటమే. కావున బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందో ఒక్కటే, మీరు దేని మీద అనుమానం పడుతున్నారంటే మీకు తగ్గించి కావాల్సిన ఆయన ఎవరు? ఆయన ఇస్తుందా? మీకు ఏ కావాలి ఆయన ఇది తెలుసుకుంది. కాబట్టి మీకేమి కావాలో ఆయన తెలుసు. ఆకాశ పక్షులకు ఇచ్చిన దేవుడు, అడవిలో పెరిగే పువ్వులకు ఇచ్చిన దేవుడు ఆయన బిడ్డలైన మనకు ఇవ్వడా? కానీ మనం దేవుడిని తప్ప అన్నీ చూస్తాం. కావాలంటే చూడండి, కొన్ని దగ్గరకు మేము ప్రేరణకి వెళితే, కొన్ని చోట్లకి వెళితే నాకు అనిపిస్తుంటది, ఇది ఫ్యాషన్ డిజైనా లేకపోతే చర్చినా అనిపిస్తుంది. నాకు అంత బాధ వేస్తారు. ఏంటంటే ఎంత ట్రబుల్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కేవలం ఏం లేదు, వాళ్ళని చూపించుకోవడానికి వాళ్ళు రెడీ వస్తుంటారు. అంత అవసరమా? అలంకరణ గురించి మాట్లాడాలి. ఇక్కడ దేవుడు చెప్పిన దాని గురించి మాట్లాడుతున్నాను. వేస్ట్ తగలబెట్టకపోతే నీ యొక్క కష్టార్జితం అంతా ఉన్న దాంట్లో తృప్తి పొంది దేవుడి సువార్త కొరకు ఎంత చేస్తున్నాను చెప్పండి. ఈ సంవత్సరం మొత్తంలో నువ్వు ఆలోచించు, నీ యొక్క వేస్ట్ ఖర్చులు ఎంత పెట్టావు, దేవుడి సువార్తకి ఎంత పెట్టావు, ఒక్కసారి ఆలోచించు. చీపు దేవుడు ఎంతటి దేవుడు? చీపు పునారం చెప్పాను, విలువైన వాక్యం గురించి చెప్పాను కదమ్మా. వాక్య విలువ ఎంత చెప్పాను? వాక్య విలువ పునారం మీకు ఆమె చేసింది. మనకంత చెప్పాను వాక్య విలువ 5 రూపాయలు 10 రూపాయలు వాక్య విలువ. ఈరోజు కనీసం ఒక పూట నీ పిల్లోడికి ఇచ్చేంత కూడా నేను తెలుసా నీకు దేవుడికి ఇచ్చే వాక్య విలువ? ఎంత దగ్గర స్వార్థ చేయగలుగుతున్నావు చెప్పండి? ఎన్ని దగ్గర చెప్తున్నావు? వాళ్ళని ఏం చేసిందమ్మా? పునివారం చెప్పిన వాక్యంలో ఆమె ఏం చేసింది? సంవత్సరం అంతా దాచిపెట్టి యేసు ప్రభువు కొరకు ఖర్చు పెట్టింది. మనం నెలలు దాచిపెట్టుకొని పనికి రాని వాటిని కొనుక్కుంటాం తెలుసా? ఎన్ని అన్నారు మీరు మీ ఇంట్లో వాళ్ళకి వేస్ట్. పరలోకం కొనుక్కున్నారా? అనుమానం వస్తుందో అది పాయింట్. ఫైనల్ ఏం చెప్పాలనుకున్నట్టే ఉందో లేదు, ఎందుకు వాటి గురించి ఇప్పుడు ఉన్నదాని గురించి చూసుకుంటే సరిపోద్దిగా అంటే అనుమానంతో నువ్వు ఏది చేసినా నువ్వు దేవుని బిడ్డవు కాదు. లోకంలో ఉన్నారు, వాళ్ళతో నీకు పని లేదు. లోకము దాని ఆశలు గతించిపోతాయి. నీ కళ్ళ ముందు పుట్టినోడి నీ కళ్ళ ముందు పోతారు. వాటి గురించి నువ్వు ఆలోచించద్దు. అయ్యో వాళ్ళకు ఉన్నాడని చూసి ఉన్నోళ్ళని చూసి అసలు పడద్దు, లేనోని చూసి జాలు పడదు, ఉన్నోని చూసి అసలు పడద్దు. దేవుడు వాడికి ఇచ్చింది వాడికి ఇచ్చిండు, నీకు ఇచ్చింది నీకు ఇచ్చిండు. ఉన్నదాంతో తృప్తి పడదు. ఎందుకు వేస్ట్ ఖర్చు? ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలకు నేను వెళ్తే అన్న అప్పులు కట్టుకోలేకపోతున్నామని అంటారు కొంతమంది సహోదరులు. ఏమైందంటే
వేస్ట్. ఎందుకు అంత వేస్ట్ ఖర్చు చేసుకున్నాం? ఎందుకు ఆనందించి తగలబెట్టి తెచ్చుకున్నాం దరిద్రమ తప్పులు? ప్రార్థన చేసుకోవటానికి కూడా ప్రశాంతత లేదా? ప్రార్థన పోవటానికి కూడా నెమ్మది లేదా? ఊరి చేయమని నీకు అంత తలపనిచ్చిన భారం ఎందుకు అంత వేస్ట్ ఖర్చు చేసుకున్నాం? వేస్ట్ అక్కడ ఇక్కడ అడిగాక ఈరోజు ఏమైపోయింది తెలుసా? అప్పుడు ఇచ్చేవాళ్ళు ఎల్లకే వస్తున్నారు. ఇస్తుంటే తెలియకుండా తీసుకొని మళ్ళీ కట్టడానికి చేతగాక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర దాన్ని నాశనం చేసుకుంటున్నారు జీవితాలు. ఎంతోమంది సహోదరులు, కొంతమంది స్త్రీలు కొన్ని చోట్లకి వెళితే వాళ్ళు నాతో చెప్పిన మాట వింటే, ఎందుకక్క ఇన్ని కష్టాలు మీరు తెచ్చుకున్నారంటే, తెలియకన్నా. నిజంగా మాకు తెలిసింటే మేము అలా తెచ్చుకునేవాళ్ళం కాదు, తెలియక. నీకు ఈరోజు బాగానే ఉంటుంది, కానీ రేపు మళ్ళా ఆ కష్టం నీకు తెలియదు. ఎందుకు? అవసరం ఉందా? ఏదైనా వచ్చిందా? నీ ఇంట్లో ఉన్నాయి కదా 500 ఉన్నాయి, 500తోనే తృప్తిగా చేసుకో. 1000 రూపాయల అప్పులు తెచ్చుకొని ఊరు చేయమన్నారు నేను? రేపు అప్పులు తీరలేక బజార్ నూరు పడమన్నారు నీ జీవితాన్ని? ఎవరు 10 మంది అవమానం చేయమన్నారు? ఉండదంత తృప్తి పడవచ్చుగా? లేదు, తృప్తి లేదు జీవితానికి. కాబట్టి క్రైస్తవులమైన మనకు ఈ ఉపవాస దినమున మీరు ఆహారం గురించి చింతపడద్దు, వస్త్రాల గురించి చింతపడద్దు. దేవుడికి తెలుసు ఈరోజు మనకు ఉన్నాయి, మనం చచ్చిపోయేదాకా వస్తాయి మన కాళ్ళ తెలిసి కట్టుకుంటూ. బాగుందా? ఏం బాగుందా? పోతే బాగుంటు ఉంటుంది. మనకు అస్తమని లేకుండా కనీసం తిక్కులు ఒక్కొక్క దగ్గర 30 కంటే తక్కువే ఉండవుగా. ఒక్కొక్కటి వేసుకున్నా కూడా 10 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అవుతుందిగా. 5-10 50 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతున్నాం. లేదు, కానీ ఏమన్నా తెలుసా? ఏమంటారక్క? పోయిన ఆటమే కదా కట్టుకోండి. అంటుండో నేను రామన్నాను. ఓకే, వచ్చే వారం నేను వేరే విషయం చెప్తాను. దీని గురించి చెప్పాలంటే టైం అయింది కాబట్టి. ఒకటి, పరలోకం ఉందో లేదో అని తండ్రిని గురించి మీరేం చేయొద్దు, అనుమాన పడద్దు. ఖచ్చితంగా ఆయన మీకు ఇస్తాడు. కాబట్టి మనం కూడా ఈరోజు నుంచి ఒక కొత్త లక్షణాలు కావాలి. మనం ఉపవాస ప్రాంతాలు మనం నేర్చుకోవాలి, కొత్త లక్షణం నేర్చుకోవాలి. నా దేవుడి సువార్త కొరకు నేను ఎంత చేస్తున్నా, ఏ విధంగా చేయగలుగుతున్నా, ఒక్కరినైనా రక్షించగలుగుతున్నా. తన ప్రకటన ఏమంటారు తెలుసా? నీ యొక్క దిశముల కనబడకుండా వస్త్రములు కొనుక్కొనుము అన్నాడు. ఏమన్నాడు? ఎందుకు వచ్చిన వాడితో ఏమన్నాడు? ఇదిగో పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి రమ్మని చూడండి. అసలు వస్త్రాలే నీ దగ్గర. నీతి క్రియలు, నీతి కలిగినటువంటి వాటిని కొనుక్కున్నామా? వ్యర్థమైన వాటిని కొనుక్కొని పాడైపోయి చివరికి 5 బయట పడిన తర్వాత ఇంట్లో వాళ్ళతో తింటూ బయట వాళ్ళతో తింటూ దొంగలాగా బతకడమే. మళ్ళీ అది అబద్ధాలు అవుతుంది. మాది కాదు, మా అమ్మ వాళ్ళది, మా నాన్న వాళ్ళది, మా తాత వాళ్ళది. ఇన్ని అబద్ధాలు ఎందుకు చదువుతున్నాం? ఒక తప్పు చేసి ఎన్ని అబద్ధాలు ఆడాలి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను చెప్పినట్టు చేయకుండా మీ సొంత విధంగా చేసుకుంటే మీకు మీరే పాడైపోతారు. దానికి నేను బాధ్యుని కాదు. కాబట్టి ఈరోజు దేవుడు ఏమన్నాడు? మీకు ఏమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసును, ఆయనే మీకు సమస్తము అనుగ్రహిస్తారు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.